నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? మామూలుగా మనకి వస్తులోభం అవి ఉంటాయి. ఏవో కొన్ని వస్తువులు పారేయం చేయ మనం. అవును అవును కదా. ఏదైనా వాడామనుకో, ఇంత మిగిలినాయి, ఫ్రిడ్జ్లో పెట్టాం, 2 రోజులు 3 రోజులు అయిపోయినాయి, పాలు 3వ రోజుకి అవి యూజ్ అవ్వవు మనకు తెలుసు, కానీ ఆ కవర్ తీసి పారే బుద్ధి కాదు. పాత వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు పారేరు. ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేస్తామంటే బాక్స్లో దాచిపెట్టుకుంటారు. ఐస్ క్రీమ్ డబ్బాలు దాచిపెడతారు, పాత బట్టలు దాచిపెడతారు, పిల్లల చిన్నప్పటివి పెద్దప్పటివి మధ్యలోవి, ఫస్ట్ వాడిన స్కూల్ బ్యాగు అక్కడి నుంచి మొదలుపెట్టి బ్యాగులు దాచిపెడతారు, హ్యాండ్ బ్యాగులు దాస్తారు, పాత 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 పాతవి. తెలుసా నీకు అలాంటి వాళ్ళు? నీకే విషయంలో లోభం ఉంది పారేయకుండా ఏది ఉంటావో చెప్పు నువ్వు. నేను మా బుడ్డదాన్ని మాత్రం దాచుంచాను అమ్మగారు. కొన్ని ఫ్రాక్స్, కొన్ని అన్నీ కాదు, కొన్ని ఫ్రాక్స్, కొన్ని షూస్, ఫస్ట్ టైం యూజ్ చేసిన టవల్, బెడ్షీట్, అలాగా. ఇది పర్వాలేదు, లోభం అనడానికి వీల్లేదు. వాడుతూ ఉంటారు, అది చిరుగులు బట్టి చింకిపోయి పాత పడిపోయినా పారేయరు. ఇంకా కొన్నాళ్ళు యూజ్ అవుతుంది అనిపిస్తుంది, ఇంకా కొన్నాళ్ళు వాడుకోవచ్చు కదా. ఇలాంటి లోభాలు ఉంటాయి. వస్తు లోభం అంటారు దాన్ని. ఆ లోభం కథ ఒకటి చెప్తాం. వస్త్ర లోభం ఇది, బట్టల మీద. పూర్వం ఒక పల్లెటూరులో భార్య భర్త ఉండేవాళ్ళ, అనంతయ్య అలివేలు. అనంతయ్య ఏమిటంటే లోకాని కోసం ఏదో చూపించాలి అంతే తప్ప మనం ఖర్చు పెట్టకూడదు, సంపాదించి దాచుకోవాలి, ఫ్యూచర్కి ఉంచుకోవాలి, ఊరికే అట్లా కనపడాలంతే. అలివేలుకి చక్కగా గ్రాండ్గా కనపడాలి, మనకున్న సంపాదన అందరికీ చూపించాలి అని ఆవిడ ప్రతి ఏడాది ఒక 1 డజన్ చీరలు పుట్టింటి నుంచి తెప్పించుకునేది. ఏటా కట్టుడు చీరలు కొత్తవి కొనుక్కోవటం, పాత చీరలు కట్టుకునేది కాదు, చిరిగిపోయిన బట్టలు వేసుకునేది కాదు ఆవిడ. బట్టలు చిరగనిచ్చేది కాదు, చిరిగితే ఆ గుడ్డ ఇంకెందుకైనా వాడుకునేది. కానీ అనంతయ్య అలాంటి వాడు కాదు, చిరుగుల బొంతలు వేసుకుని తిరిగేవాడు. చిరిగితే దాన్ని కుట్టుకుని కట్టుకోవాల్సిందే, కానీ దాన్ని పక్కన పడేసి ఇంకోటి కుట్టించుకుందాం అలాంటివి లేవు. ఏడాదికి 1-2 జతలకు కూడా అతను ఆలోచించేవాడు. ఇలాంటి వీళ్ళిద్దరూ భార్యాభర్తగా ఉన్నారు. అయితే ఈయన దగ్గర ఒక పాత గావంస ఉండేది, అంటే కట్టుకునేది పంచండి, పంచగా. దాని నిండా చిరుగులే, పల్చగా అయిపోయింది. 5-6 చోట్ల చిరిగితే టాకాలు కుట్లేసాడు. ఆ గావంసా పారేసేవాడు కాదు, అది కట్టు తిరిగేవాడు. ఆవిడ అసహించుకునేది, ఏమిటా పాతగుడ్డ రోతగా అని తిట్టేది. అయితే ఓ పూట ఏమైందట, కొంచెం మబ్బుగా ఉంది, ఆయన గావంసా పిండి ఇంకోటి కట్టుకుని అది ఆరేయటానికి ఇంట్లో పక్కన ఆరేసాడు. ఆరేసరికి ఆవిడ తిట్టింది, పాత మురికి గావంసా పాత పడిపోయిన దాని చిరుగులు కుట్లు రోతగాను, తీసేయి, కుళ్ళు వాసన వస్తుంది ఇంట్లో అని తిట్టింది. తిట్టి దాన్ని ఎత్తి బయటపడేసింది. ఆయన మళ్ళీ ఇంకోసారి దులిపి జాడించి పిండి ఆరేసుకున్నాడు, వాకిట్లో కడకటాల మీద వేసాడు. మా అక్క వస్తుంది, ఆ దిక్కుమాలి గావంసా చూస్తే మీ ఇంటి నిండా ఈ చిరుగుడ్డలు ఏమిటి అసహ్యంగా తిడుతుంది, చిన్నపోతాను నేనేమో మంచి గుడ్డ కట్టుకున్నట్టు నువ్వు ఈ పాత గుడ్డలు వేసుకుని తిరుగుతావు అని తిట్టింది. దాన్ని బయటపారే అంది. అది కాదన్నాడు. ఈ లోపల ఆవిడ గుర్తొచ్చింది, ఆ పూసల సంచి, ఆవిడకి ఒక పూసల హ్యాండ్ బ్యాగ్ ఒకటి ఉంది, పూసల సంచి. అక్క, ఆవిడ ఎక్కడికైనా సంతకి వాటికి వెళ్ళటానికి అవసరం ఉంది, సంచిలో పూసలు కొన్ని ఊడిపోయి తెగింది, నువ్వు కాస్త పట్నం పక్కనున్న ఊరు, వీళ్ళది పల్లెటూరు, పట్నాన్ని తీసుకెళ్ళి దీన్ని అల్లించుకురా మా అక్కయ్య వచ్చే సమయానికి అని చెప్పింది. చెప్తే ఆయన ఇప్పుడు కాదన్నాడు. కాదని ఆయన దారిని ఆయన ఎట్టో పోయేసరికల్లా ఆవిడ ఏం చేస్తుంది, రేపు తీసుకెళ్తాలే అన్నాడు. సంచిని చిలక్కోయకి తగిలిచ్చింది. ఇంతలో ఏమైంది, ఆయన బయటికి వెళ్ళిపోతే ఒక ముష్టివాడు ఒక అతను వచ్చాడు, బిచ్చగాడు. అమ్మ, ముష్టివాడు బిచ్చగాడు తప్పు పదాలు కావు, తెలుగు పదాలు. ఇంగ్లీష్లో మీరు బెగ్గర్ అంటారు, దాన్ని తెలుగులో ముష్టివాడు లేదా బిచ్చగాడు అనొచ్చు. అవి తప్పు కాదు, ఇలా ఎందుకు పదాలు వాడారు లాంటి వాడకండి, మీకు తెలుగు రాకపోతే దయచేసి నేర్చుకోండి. తెలుగు పదం, తిట్టు కాదు అది. అలా అయిపోయిందండి, దాన్ని మీరు తిట్టు అనుకుంటారు అలా వాడి, కానీ తిట్టు కాదు, పర్ఫెక్ట్ తెలుగు పదం. రైట్. ఈ బిచ్చగాడు వస్తుంటే ఈ అమ్మాయి, అమ్మ ఏమన్నా 10 రూపాయలు ఓ పావలా ఇవ్వమ్మా అని కేకేశాడు. ఇవిడేమంది, అబ్బాయి గావంసా తీసుకుపోరా అంది. అనేసరికి చిచ్చి దిక్కుమాల గావంసా నాకెందుకు, దీని నిండా చిరుగులు, పిచ్చిగుడ్డ నాకు వద్దన్నాడు. అనేసరికల్లా ఓ పావలా ఇస్తాను, 1/2 రూపాయి ఇస్తే తీసుకుపో అంటే ఒక 1/2 రూపాయి చేతిలో పెట్టి ఆ పాత గావంసా వడికిచ్చేసి, వాడు ఆ గావంసాన్ని 2 మడతలేసి భుజాన్ని వేసుకున్నాడు. ఏదో పాతగుడ్డ కింద ఉంటుంది అంతేగా, కట్టుకోక్కర్లేదు కదా. అదే కదా. ఈ లోపల ఏమైంది, అనంతయ్య ఏదో అంగట్లో పని చూసుకుని తిరిగి వస్తూ బిచ్చగాడి భుజం మీద చూసాడు. చూసేసరికల్లా కేకలు పెట్టాడు, రే ఎవడరా నువ్వు, నా అంగాస్త్రం నా గావంసా నువ్వు పట్టుకుపోతున్నావు, ఎక్కడిదిరా నీకు ఇది, మా వాకిట్ నుంచి కుట్టసేవా అనేసరికల్లా అతను అన్నాడు, నా మీద చెయ్యేస్తే మర్యాదగా ఉండదు, ఇంట్లో ఉన్న ఆవిడే పారేసింది నా మీద, అయినా ముష్టడికి ఇచ్చిన గావంసా కోసం అడుగుతావేంటయ్యా పాప అని కసిరేశాడు.
ఇంకేం చేయాలో తెలియలే, ఆ గావంచా కావాలి ఆయనకి. సరే తీరా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళేసరికల్లా భార్య ఏదో పని చేసుకుంటోంది, పక్కింట్లోకి వెళ్ళి ఇతను ఏం చేశాడు, ఆ గావంచా ఎలాగైనా తెచ్చుకోవాలి. పట్నం వెళ్ళి పూసలు అల్లించుకురమ్మందిగా, అక్కడున్న ఆ పూసల సంచిని భుజానేసుకున్నాడు. వేసుకుని ఈ ముష్టి బిచ్చగాడు ఎక్కడుంటాడో వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈ బిచ్చగాడు ఎక్కడుంటాడు, ఊరి చివర ఒక మర్రి చెట్టు అక్కడ ఉంటారు. అక్కడికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆ బిచ్చగాడికి ఒక గుడ్డి భార్య ఉంది, అందురాలు. ఆవిడకి ఏంటి శబ్దం వినపడితే వెంటనే తెలిసిపోతుంది. వాళ్ళ కళ్ళు పని చేయకపోతే చెవులు బాగా పనిచేస్తాయి. చేతిలో ఇంత పొడుగా అటు సన్నటి చువ్వలాంటి ఒక ఏమంటారు దాన్ని, ఈత రెబ్బ లాంటిది ఒకటి ఉంది. ఈత కొమ్మలు ఉంటాయి కదా, అవి ఏంటంటే కొస పట్టుకుంటే కొస భలే చురుగ్గా తగులుతుంది. ఆ కర్ర పెట్టి ఒక్కటి వేసింది. దీన్ని వేసేసరికి అమ్మో అన్నాడు, ఎవడరా నువ్వు సామాన్లు అక్కెళ్ళిపోతానికి వస్తావా? మరి ఎవరైనా దొంగలు, ముష్టి వాళ్ళ దగ్గర కూడా దొంగతనాలు చేసే వాళ్ళు ఉంటారు, వీళ్ళకంటే ముష్టిలో వీర ముష్టి చెప్పలేము. అరిచి కేకలు పెట్టి తిట్టింది. ఆ కర్ర జలిపిస్తోంది. ఇట్లా ఇట్లా అంటుంటే కర్ర చురుక్కుమని తగులుతుంది. ఈత కర్ర భలే తగులుతుంది, ఇతరేమ్మ భలే భలే చురుగ్గా తగులుతుంది. అక్కడి నుంచి ఇతను అన్నాడు, మీ ఆయన ఏడమ్మా అన్నాడు. మా ఆయన వస్తాడు, కాసేపట్లో వస్తాడు, చీకటి పడ్డాకరా వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, సామాన్లు ఉన్నాయి, బోల్డ్ సామాన్లు, మా సంపద అని అరిచి కేకలు పెట్టింది. ఈయన ఏం చేశాడు, సరేనండి దూరంగా నడిచిపోయినట్టు వెళ్ళి ఆవిడకి తెలియకుండా చెట్టు వెనకాల నుంచి వచ్చి మర్రి చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుంది అమ్మాయి. కాసేపట్లో చీకటి పడుతుండగా ఆ ముష్టి ఆయన వచ్చాడు. వచ్చేసరికల్లా ఏమేంటే ఎవరో వచ్చారయ్యా అంది. అన్నాక ఏం తెచ్చావు అంది. ఏదో తెచ్చానులే, ఎవడో ఒక ఆవిడ చిరుగుల బొంత ఒకటి ఇచ్చింది, మరి ₹1 ఇచ్చిందిలే అని చెప్పి అది ఆ గావంచా ఆవిడ చేతిలో పెట్టాడు. ఈవిడేం చేసింది, వాళ్ళ దగ్గర ఒక మాసిపోయిన సంచి ఉంది, దాని నిండా ఏవో గుడముక్కలు కుక్కున్నాయి. ఆ గావంచాన్ని అందులో కుక్కేసింది. కుక్కేసరికల్లా ఈయన సంచి పుచ్చుకొని పైన కూర్చున్నాడు. ఈ బిచ్చగాడేమో పడుకుని నిద్రపోయాడు. ఆవిడ పడుకుంది. కొంచెం చీకటి పడేసరికల్లా ఇద్దరు ఆ మగవాళ్ళు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఏం చేశారు, చేతిలో ఏదో వస్తువు ఎవరన్నా చూస్తున్నారని అటు ఇటు చూసి ఎవరు లేరు, వీడు నిద్రపోతున్నాడు, దానికి కళ్ళు కనపడదు, నిద్రపోయింది. ఇప్పట్లో వీళ్ళు ఈ సంచిని ముట్టుకోరు. మళ్ళీ చలికాలం వచ్చేదాకా ఈ సంచి ఇలాగే ఉంటుంది, కొన్నాళ్ల పాటు ఎవరికీ తెలియకుండా ఇది ఇక్కడ ఉండిపోతుంది అని చెప్పి ఆ చేతిలో ఉన్నది ఏదో వస్తువుని ఆ సంచిలో కుక్కేశారు. ఏ సంచి, ఏ పర్టికులర్ సంచిలో అయితే ఇతని గావంచా పెట్టబడిందో అందులోనే పెట్టారు. పెట్టేసరికల్లా తనకు అనిపించింది, పాత గావంచాతో పాటు వీళ్ళెవరో ఇద్దరు దొంగలు ఎక్కడి నుంచో దొంగతనం చేసుకొచ్చారు, నేరం బయటపడకుండా ఉండేందుకు ఆ తెచ్చిన వస్తువుని ఇందులో పెట్టారు, ఎలాగైనా ఈ సంచి కొట్టేయాలి అని అనుకుని తెల్లవారేసరికల్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ ముష్టి వాళ్ళ దగ్గరికి. అలుగుడ్డలకి చాలా ఇబ్బందిగా ఉంది, పాత గుడ్డల మూట ఏదైనా ఉంటే ఇవ్వమని అడిగాడు. అలుగుడ్డలు అంటే ఇంట్లో తుడిచే బట్టలు. ఇప్పుడు అలుగుడ్డ పదం మానేసాం మనం కదా, మనం బట్టల్లో ఇదివరకు ఏం చేసేవాళ్ళు, బట్టని తడిపి ఈ తుడవడానికి, నేల తుడవడానికి మట్టి ఇళ్ళు ఉండేవి కదా, పొయ్యి అవి తుడుచుకోవడానికి అలకటం, అలికే గుడ్డ. ఇది తడిపితే ఇప్పుడు పేడ అలుకుండేది ఇల్లంతా, మళ్ళీ గుడ్డ పెట్టి బాగా ఇలా తడిబట్టతో తుడిచారనుకో పైనున్న దుబ్బంతా పోయి నేల మెరుస్తూ ఉండేది. పేడ వచ్చేదండి, పేడ అంతా రాదు జయ, పేడలో కొంచెం మట్టి కలిపి అలికేవాడు. ఇల్లు అలికిన తర్వాత ఆ బట్ట పెట్టి తుడిస్తే పైనున్న దుమ్మంతా వచ్చేస్తుంది, నున్నగా ఉండేవి. పొయ్యి తుడుచుకోవడానికి అలుగుడ్డు ఉండేది, గట్టు తుడుచుకోవడానికి అలుగుడ్డు ఉండేది, ఇళ్ళు తుడడానికి, భోజనాలు చేసిన చోట శుద్ధి పెట్టుకోవడానికి అన్నిటికీ అలుగుడ్డలే. దాని పేరే అలుగుడ్డ, అలికే గుడ్డ. అయితే ఏమైంది, అలుగుడ్డలకి చాలా ఇబ్బందిగా ఉంది, పాత గుడ్డల మూట ఉంటే ఇవ్వు, ఆ సంచిలో పాత బట్టలేనా అనేసరికల్లా ఆమె మేమే ఇవ్వంపోపో అన్నాడు ముష్టైన్. అనేసరికల్లా అట కాదు, ఇదిగో ఈ సంచి తీసుకొని పూసల సంచి చేతిలో పెట్టాడు. ఈ సంచి తీసుకుని ఆ మూట ఇవ్వమన్నాడు. అనేసరికల్లా ఇతను నేను ఇవ్వనన్నాడు. ఆయన ముష్టబాయి ఇవ్వనన్నాడు. కానీ వాళ్ళ ఆవిడ ఏది ఆ సంచి అని పుచ్చుకుని సంచి ముట్టుకుని చూసి చక్కగా పూసలు పూసలుగా ఉంది, దానికి ఏవో బటన్స్ ఉన్నాయి, బాగుంది, భుజాన్ని వేసుకోవడానికి బాగుంటుంది, ఊళ్ళో వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది, ముష్టిగుడ్డలకి ఏముంది ఇచ్చేయి సంచి అని చెప్పేసి ఆ అలుగుడ్డల సంచిలాగా ఉన్న మూటని ఆయన చేతిలో పెట్టింది. ఈయన మూట పుచ్చుకొని వచ్చేసాడు. వచ్చేసరికల్లా ఇంటికి వచ్చాడు. పెళ్ళాం వాకిట్లోనే ఎదురుపడింది. ఏమయ్యా ఎక్కడికి పోయావు అంటే, నీ పూసల సంచి అల్లించుకురావడానికి తీసుకుపోయానే అన్నాడు. మా అక్క వచ్చేస్తుంది, ఇదేమిటి అదేదో తెచ్చావు అన్నాడు. నీ దిక్కుమాల సంచి ఇచ్చి ఈ గుడ్డల మూట పుచ్చుకొచ్చా అన్నాడు. అనగానే ఆవిడ తెగదిtti, నీకు బుద్ధి లేదా, పూసల సంచి ఇచ్చేస్తావా, నీకు కొంచెం కూడా ఆలోచించవా, నువ్వు రిపేర్ చేయించుకొస్తావని నీకు ఈ మాట చెప్పలేదు, నువ్వు నాకు చెప్పకుండా తీసుకుపోయావు, చంద్రహారం అతుకుడితే ఆ సంచిలో వేశానయ్యా,
పట్నం వెళ్తావు పూసల సంచి రిపేర్ చేయించి ఇంత బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అది అదే కదా. ఆ సంచితో పాటు చంద్రహారం కూడా అతుకు పెట్టించుకొస్తావు. మా అక్క వస్తుంది పేరెంటాలకు వెళ్ళాలని నేను అందులో పెడితే అది ఇచ్చేసి వచ్చావంటే కాదే ఏదో నగే మనకు దొరికిందని ఆ గుడ్డ మూటంతా ఊడదీసేశారు కల్లా గుడ్డలోంచి అందులోంచి ఈయన పాత గావంచతో పాటు ఒక తెల్లటి గుడ్డలో చుట్టిన ఇంత పొడుగు కత్తి బయటపడింది. ఆ దొంగ వాళ్ళు పెట్టింది ఏమిటి అందులో? కత్తి. దాని నిండా రక్తపు మరకలు ఉన్నాయి. పాప అమ్మో అమ్మో అని ఆవిడ కేకలు పెట్టగానే చుట్టుపక్కల 2 ముగ్గురు చేరంగానే అనంత ఏదో కత్తి పుచ్చుకొచ్చాడని గ్రామాధికారికి వెళ్ళిపోయింది ఖబర్. అయ్యయ్యో. ఇంకేముంది రక్షక భట్లు పరిగెత్తుకొచ్చారు. చంద్రహారం ఏమో వెళ్ళిపోయింది, ఈయనేమో పూసల సంచితో పోయింది. ఇంకా అది రాదు. వాళ్ళు వన్స్ అందులో వస్తువు ఉందని తెలుసుకున్నారా ఇంకా రానట్టే. ఈ చేయని నేరం నుంచి ఆ కత్తి తన ఇంట్లోకి ఎలా వచ్చిందో తెలియజేసి అందులోంచి బయటపడడానికి అనంతయ్యకి ఎంత డబ్బు వదిలిందో. వెధవ ఒక్క గావంచా వదిలిపెట్టడానికి ఆలోచించి ఇతను ఏమనుకున్నాడు, తన గావంచా కోసమే వచ్చాడు. కానీ అక్కడ ఉచితార్థం ఇంకోటి ఏదో వాళ్ళు పెట్టారు, నగాని నమ్మాడు. మనం కంటితో చూడని దాన్ని నమ్మచ్చా? అదే కదా. అది తెచ్చుకుని బంగారపు వస్తువులు పాలయ్యాడు. ఎప్పుడైనా సరే లోభం గూబల్లోకి తీస్తుంది కదా. ఖచ్చితంగా రమ్మగారు. లోభంగా పడకూడదు. ఒకవేళ వదిలేయాల్సి వస్తే వదిలేయండి, ఇంకోటి వస్తుందని నమ్మండి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే అండి. నమస్తే జయ. ఏం స్టోరీ చెప్తున్నారండి మాకు? చందమామ కథ చెప్తా. చందమామలో కొన్ని వెరైటీ కథలు ఉంటాయి. ఇలా జరుగుతుందా అలాంటివి కూడా అనిపిస్తాయి, చిత్రంగా ఉంటాయి. చిన్న లక్కయ్య కథ పేరు. లక్కయ్య వాడి పేరు. ఓ పల్లెటూరులో పెద్ద లక్కయ్య చిన్న లక్కయ్య అని 2 అన్నదమ్ములు ఉండేవాళ్ళు. ఏమీ తండ్రి సంపాదించింది ఏం లేదు, ఇద్దరు కష్టపడి పని చేసుకోవాల్సింది. పెద్ద లక్కయ్య ఏం చేసేవాట, రోజు ఓ పావలా సంపాదించి 2 అణాలు ఖర్చు పెట్టుకుని 2 అణాలు వెనకేసుకునేవాడు. చిన్న లక్కయ్య అలాంటి వాడు కాదు. ఇది సంపాదించి పని చేసుకుని సంపాదించుకొని కూలి డబ్బులు 2 అణాలు శుభ్రంగా తినేసి అక్కడి నుంచి చాకలి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మంచి బట్టలు వేసుకుని షోకిల్లాగా తిరిగేవాడు. పెద్ద లక్కయ్యకి పెళ్ళై సంసారం ఉంది, చిన్నవాడికి పెళ్లి సంబంధాలు ఎవరన్నా వస్తే ఏమనేవాట, ఏమిటో ఎవరిని పడితే వాళ్ళని చేసుకుంటే నవాబు గారి కూతురుని చేసుకోవాలి అనేవాడు. నిర్లక్ష్యంగా తాపీగా అనేవాడు. ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం పిచ్చి పిచ్చి పెళ్ళిళ్ళు, ఎవరో ఒక అమ్మాయిని చేసుకోవడం కాదు, నవాబు గారి కూతురుని. కమింగ్ టైంలో నేను కింగ్ అవుతాను అలాంటి భావాలు ఉండేవి వాడికి. అదేం జ్యోతిష్యం చూసి జాతకం చూసి కాదు, వాడి పద్ధతి అది. ఆయన ఊహ కులాసాగా ఉండేవాడు. ఏ రోజు ఆ రోజు తినేసేవాడు. ఓసారి కొంచెం జోరుగా వానలు వచ్చినాయి. మరి ఓ చెట్టు కింద ఉండిపోయాడు. డబ్బులు లేవు, నిలవేం లేదు. నిలబడినవాడు ఏం చేస్తాడు, ఇంటికి వెళ్ళి పడుకుంటాడు హాయిగా. వాన ఆగితే ఏదైనా కొట్టుకెళ్తేనే ఈ పూటకి తిండి వీడికి. చెట్టు కింద నుంచుంటే బాగా జోరుగా వాన పడుతుంది. ఊరికే తోచక మనం ఏం చేస్తాము, వానాకాలము కొంచెం కాలు గోళ్లతోటే మట్టిని ఇట్లా లేవదీసి అలా చేస్తారు. ఆ చెట్టు కింద పెద్ద 5-6 రోజుల నుంచి వాన పడుతుంది, బాగా నానిపోయింది. ఇతను ఏం చేశాడు, ఇలా కాలు బొటన వేలుతోటి ఊరికే ఒక రాయి ఏదో కనపడితే దాన్ని ఇట్లా అన్నాడు కాలు వేలుతో. అట్లా అంటుంటే ఎక్కడైతే గుంట పడిద్దో ఆ గుంటలో ఇలా పదే గుంట చేస్తే నీరు ఊరుతుంది కదా, సరదాగా ఉంటుంది. తోచక అంతే ఏదో మెరుస్తూ కనపడింది. ఏమిట్రా ఏదో మెరుస్తుంది, ఏదైనా ఉంగరమా ఏమిటి ఇది, ఏదో మెరుస్తుంది, ఎవరన్నా పడేసుకున్నాడేమో చూద్దామని తను ఏం చేశాడు, ఇది మధ్యాహ్నపు పగటి వెళ్తురు వాన వస్తుంది కానీ కింద కూర్చుని దాన్ని ఇట్లా కదిపితే అదేదో బిందెల్లే కనపడింది. తీరా తవ్వును మొత్తం తవ్వేశారు కల్లా ఇంత వరహాల బిందె బయటపడింది. ఆ చెట్టు కింద 2 ఏళ్ల క్రితం ఎవరు పాతి పెట్టారో ఈ వానలకి అక్కడ నుంచోటం వల్ల ఇతనికి తెలిసింది. అది ఎన్నిసార్లు బయటపడి ఉంటుంది. ఏ దురదృష్టవంతుడికి అది దొరకలే, ఈ అదృష్టవంతుడికి దొరికింది. అది కనపడేసరికల్లా వీడు ఏం చేశాడు, గబగబా పై చొక్కా తీసి దాన్ని శుభ్రంగా వాన నీళ్ళకి పెట్టి తడిపేసి బురదంతా తుడిచేసేసి అది చాకలి వాళ్ళు అందులోంచి 2 వరహాలు తీసి చాకలి వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వీడు ఫ్రెండ్ కదా, ఒరే ఓ పని చేయి, ఈ 2 వరహాలు తీసుకో, ఈ బిందెని తీసుకెళ్ళి నవాబు గారి కూతురికి ఇచ్చిరా. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగింది ఇది. నవాబు గారు అమ్మాయికి ఇచ్చిరా. లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారు అమ్మాయికి యువరాణికి రవికెలగుడ్డల కోసం జాకెట్ పీసులు కొనుక్కోవటం కోసం ఇది పంపించారని చెప్పి ఈ బిందె ఇచ్చేసి రారా అన్నాడు. అప్పట్లో ఇలాంటి వ్యవహారాలు చాకళ్ళే చేసేవాళ్ళు. వీళ్ళు రాయబారాలు పెళ్లి పేరెంటాలకు చెప్పడానికి వెళ్తే కూడా వాళ్ళే తోడెళ్ళటము అలా చేసేవాళ్ళు. కబురు పంపించడానికి కూడా చాకలి చేయి చలవా మంచిది, ఇప్పటికీ మన ఇళ్లలో అలా చెప్పుకుంటారు మన ప్రాంతంలో. అయితే ఏమైంది, అబ్బాయి తీసుకుపోయి ఇచ్చొస్తే ఆవిడ మొత్తం ఆ బిందె తిరిగేసి ఆశ్చర్యపోయి, ఏమిటి బిందెడు మొహరీలు జాకెట్ గుడ్డ కోసం పంపించాడా,
ఆయన ఎవరో మహానుభావుడు అని, అబ్బాయి 2 పూటలు ఇక్కడ ఉండు అని చెప్పి వాళ్ళకి ఆస్థాన పనిచేసే వాళ్ళు దేవాంగులు ఉన్నారు, అంటే బట్టలు నేసేవాళ్ళు. వాళ్ళతో ఏం చెప్పిందంటే ఒక ప్రత్యేకమైన అతిథి, ప్రత్యేకమైన స్నేహితుడు, ఆయనకి వస్త్రాలు పంపించాలి, అగ్గిపెట్టెలో పట్టేంత పల్చటి వస్త్రాలు నెయ్యండి, పట్టు వస్త్రాలు అని చెప్పింది. హైదరాబాద్లో నేసేవాళ్ళు ఇవి. అక్కడి నుంచి ఆ దేవాంగులు వాళ్ళు 2 పూటల్లో చకచక బట్టలు నేసేశారు. అక్కడి నుంచి ఒక పంచ, ఒక ఉత్తరీయం, కావాలంటే చొక్కాలో బయట కుట్టించుకోవచ్చు, షరాయి లాంటివి కుట్టించుకోవచ్చు వాటితోటి. ఆ 2 వస్త్రాలని అగ్గిపెట్టెలో పెట్టించారు. ఆవిడ ఏం చేసింది, వచ్చిన అబ్బాయికి కుర్రాడు వచ్చాడు కదా, ఇవి తీసుకుని అతనికి 2 పూట్ల భోజనం పెట్టించి వాడికి ఏదో చిన్న బహుమతి కూడా ఇచ్చి, ఈ అగ్గిపెట్టెని మీ చిన్నలక్కయ్య గారికి ఇవ్వబోయ్ అని ఇచ్చింది. వాడు పట్టుకొచ్చి పూరాగా తెచ్చేసాడు పాపం. తెచ్చేసి లక్కయ్య ఇదిగో నీకు యువరాణి ఇది ఇవ్వమంది నవాబు గారు అమ్మాయి అని అగ్గిపెట్టె చేతిలో పెట్టాడు. అగ్గిపెట్టె తెచ్చి చూస్తే అది వస్త్రాలు పెట్టే వీడికి తెలుసు, అంత మాత్రం పరిజ్ఞానం. పట్టముట్టు చూసి ఇది మనం ఉంచుకోవటం ఎందుకని అది మళ్ళీ మూసేసి, ఒరే నీకు ఎట్లాగో యువరాణి బహుమతి ఇచ్చింది, తర్వాత నీ సంగతి చూస్తాలే అంటే 2 వరహాలు ఇచ్చున్నాడు. 2 వరహాలు అంటే సంవత్సర గ్రాసం, అదేం తక్కువ కాదు. ఇది పట్టుకొని వెళ్ళి నవాబు గారికి ఇచ్చిరా, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారని చెప్పు. సరే విడిపోయి నవాబు గారి దగ్గరికి వెళ్ళి, నవాబు గారికి బహుమతి తెచ్చాను అని, కానుక తెచ్చానని బయట చెప్పాడు. వీళ్ళు ఏం చేశారు, ఈ బయట ఉంచునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎవరో కానుకలు తెచ్చారంటే వీళ్ళు లోపలికి పంపించారు. ఆ వస్త్రం కూడా తీసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఇది ఖరీదైన వస్త్రం, వాళ్ళు నేస్తారని ఆయనకు తెలుసు, కానీ ఇది మనదే, మనమ్మాయే నేయించిందని ఆయన అనుకోలే. ఎవరో కానుకగా పంపించారు. మరి ఇప్పుడు ఒక కానుక మనం తీసుకుంటే ఇంకోటి రిటర్న్ పంపాలి, అంతే. మనం చాలా కథల్లో చూస్తాం ఇట్లా. సరే ఆయన ఏం చేశాడు, 2 ఏనుగులు, 2 లొట్టిపిట్టలు అంటే ఒంటెలు, లొట్టిపిట్టలు అంటారు మన వైపు, తెలుసా నువ్వు ఆ పేరు విన్నావా? లొట్టిపిట్ట విన్నా కానీ అది ఒంటెలే అని తెలియదండి. ఒంటె లాంటిదే ఇంచుమించుగా, ఒంటెనే లొట్టిపిట్ట అంటారు మన వాళ్ళు. అక్కడి నుంచి వాటి నిండా మంచి చక్కగా నగలు నాణ్యాలు, మగవాడికి పంపించడం కదా, చక్కబోళ్ళని అలంకారాలు అన్నీ పంపించి లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారికి పంపాడు. బాగా ఇంత ఖరీదైన బట్టలు వేసుకునేవాడు, మరి ఎంత డబ్బు గలవాడో ఆ మాత్రం పంపద్దు, అంతేగా. అవన్నీ పంపించంగానే సరే ఇంటికి వచ్చినాయి. ఊళ్ళోకి ఏనుగులు లొట్టిపిట్టలు రావడం చూశారు ఊళ్ళో వాళ్ళంతా, కానీ ఇవి చిన్నలక్కయ్య గారి ఇంటికి వచ్చాయని తెలీదు. చాకలబ్బాయి పట్టుకొచ్చాడు, వాటి వెంట వచ్చాడు. వాడేం చేశాడు, ఆ లోపలికి ఊళ్ళోకి రాగానే మళ్ళీ చిన్నలక్కయ్య మనకి ఇవి పంపించారు అని, పంపించాం, యువరాణికి కానుకగా పంపించాం, వస్త్రాలకు బహుమతిని ఇవి అక్కడికి పంపేయమన్నాడు. మళ్ళీ వీడు పదండి యువరాణి దగ్గరికి వెళ్దామని చాకలబ్బాయి వాళ్ళని వీళ్ళని వేసుకుని యువరాణి దగ్గర, అవి యువరాణి మహల్ వేరు, రాజుగారు ఉండే మహల్ వేరు, అప్పుడప్పుడు కలుసుకుంటారు నాన్న కూతురు. ఈ 2 ఏనుగులు, 2 లొట్టిపిట్టలు, వాటి నిండా సామాన్లు, ఇవి చూసేసరికి యువరాణి ఆశ్చర్యపోయింది. అయ్య బాబోయ్ ఎంత బాగుంది, ఈయన చూడాల్సిందే, చేసుకుంటే ఇంత డబ్బును వాడిని చేసుకోవాలి, పద మేము కూడా లచ్చిరెడ్డిపాలెం వస్తున్నామని ఓ 4 సేవకులు, ఓ 4 సైనికుల్ని వేసుకుని ఓ చిన్న గుడారం, దాసదాసి గణంతో బయలుదేరి ఈ లచ్చిరెడ్డిపాలెం వచ్చేసింది. ఊరు శివార్లలో డేరా వేశారు. యువరాణి వచ్చిందని తెలియగానే భయం వేసేసింది ఈ లక్కయ్యకి. ముందేదో చేశాడు సరదాగా, వాళ్ళనే ఫేస్ చేయాలంటే భయం కాదు. అడవిలోకి పరిగెత్తుకుంటూ పారిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోయేసరికల్లా బాగా అడవి లోపలికి వెళ్ళేసరికి అక్కడ ఒక పురాతనమైన కొలను ఉంది. ఆ కొలంలో సంవత్సరానికి ఒకసారి దేవకన్యలు వస్తారట స్నానానికి. వీటి టైం బాగుండే అప్పుడు వచ్చారు వాళ్ళు. ఓకే, కిరీటాలన్నీ గట్టు మీద పెట్టున్నాయి, ఆడపిల్లలు స్నానం చేస్తున్నారు ఆ కొలంలో దిగి. వీడేం చేశాడు, ఆ గట్టు మీద ఉన్న మొత్తం కిరీటాలన్నీ చెత్తపుచ్చుకుని చెట్టెక్కి కూర్చున్నాడు. వాళ్ళ స్నానాలు అయిపోయాక కిరీటాలేవి అని చూసుకున్నారు, కనపడలే. ఎవర్రా అని చూస్తే వీడు కనపడ్డాడు. ఓరో మనిషి ఎత్తుకుపోయావు, మా కిరీటాలు మాకు ఇచ్చేయంటే, ఊరికే ఇవ్వను, మీరు నాకు సహాయం చేయాలి. ఈ బంగారపు వాళ్ళ దగ్గర ఏవో బిందెలు లాంటివి ఉన్నాయి, బిందెలతోటి పన్నీరు పట్టుకెళ్ళి ఈ ఊరు శివార్లలో, లచ్చిరెడ్డిపాలెం నగర శివార్లలో, ఊరు శివార్లలో నవాబు గారి కూతురుంది, నేను పంపించానని చెప్పి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు పట్టుకెళ్ళండి ఓకే అని చెప్పాడు. దాంతో 4 దేవకన్యలు ఇంతంత బంగారు బిందెలు పుచ్చుకుని పన్నీరు పుచ్చుకుని వెళ్ళారు. నవాబు గారి కూతురికి మీ కాళ్ళు కడగటానికి వచ్చాము, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు పంపించారు అని కాళ్ళు కడిగారు, కాళ్ళ మీద పోసారు. ఆ పన్నీరు వాళ్ళ దగ్గర ఉన్న వాటిలలో పోసి 4 వచ్చి కిరీటాలు పుచ్చుకొని వాళ్ళ దారిని పడిపోయారు. పోగానే ఇవ్వడానికి బాబోయ్ దేవకన్యలు వచ్చి కాళ్ళు కడుగుతున్నారు, మనకి ఎంత గొప్పవాడు, నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటా, ముందు మా నాన్నకి చెప్తా, పదండి మనం వెళ్ళిపోదా అని మొత్తం గుంపునంతా తీసుకుని వెనక్కి వెళ్ళిపోయింది. రాత్రిపూట వెళ్ళిపోయింది. తెల్లారేసరికల్లా ఊళ్ళో అంతా తెలిసింది యువరాణి వచ్చి ఇక్కడ చేరింది అని చెప్పి. వీళ్ళు చూద్దాం అనుకున్నారు.
ఊళ్ళో వాళ్ళంతా చూద్దాం అనుకుంటారు. రాత్రిపూట ఎటా వెళ్తారు నవాబు గారి కూతురు చూడడానికి? పొద్దున్నే కానుకలు పుచ్చుకెళ్దాం అనుకుంటే తెల్లారేసరికి గుడారం మొత్తం వెళ్ళిపోయింది, పటాలం అంతా వెళ్ళిపోయేసరికి అదేంటి చిన్నలక్కయ్య నీకోసం వచ్చిందిట, మాకు చూపించకుండానే పంపించేసాము నవాబు కూతుర్ని, భలేటోడివై నువ్వు అన్నారు. అనేసరికల్లా ఇతను అన్నాడు, దాందేముంది, నన్ను నవాబు కూతుర్ని చూడాలంటే అదో పెద్ద పనే, ముత్యాల పాలకి ఏర్పాటు చేసి నన్ను తీసుకెళ్ళండి, నవాబు కూతుర్ని చూపించడం ఏంటి, నవాబు ఇంట్లో విందే పెట్టిస్తాం మీ అందరికీ అన్నాడు. ఊళ్ళో జనమంతా తయారైపోయారు చకచక. అక్కడ ఇక్కడ ఏవో మేనాలు అవి ఉంటే వాటిల్లో మంచి ముత్యాల మేనా ఒకటి తయారు చేసుకుని ఈ అబ్బాయిని అందులో ఎక్కించుకుని వాడు మంచి బట్టలు చాకల దగ్గర నుంచి తెచ్చుకుంటాడు. ఈ చాకలి ఈ తిప్పట్లలో వాడికి బోల్డని బహుమానాలు వచ్చినాయి. బట్టలు ఇవ్వనని వాడు అండు, చక్కటి బట్టలు కట్టుకుని అందులో కూర్చున్నాడు. మేనా మోసుకుంటూ ఈ లచ్చిరెడ్డిపాలెం నుంచి జనం అంతా పోయి యువరాణి దగ్గరికి ఆ అమ్మాయి మహాల్ దగ్గరికి వెళ్ళారట. నవాబు గారి కూతురు మహాల్ దగ్గరికి వెళ్ళేసరికల్లా ఆవిడ పైన నిలబడి చూస్తుంది. ఎవరొచ్చారు అని కేకలు పెట్టింది. ఎవరే వస్తున్నారు కిందంటే, ఓహం ఓహం అంటున్నారు కదా, లచ్చిరెడ్డిపాలెం చిన్నలక్కయ్య గారు వస్తున్నారు ఓహో అని వచ్చారు. ఈయనైనా చిన్నలక్కయ్య అని గబగబా ఆవిడ దిగేసి వచ్చి ఆ మేనాలో ఉన్న ఆయన్ని చేయిపుచ్చుకుని తీసుకువెళ్ళిపోయింది పైకి. మేనాలో బరువు లేదని జనం అంతా చూసుకునేసరికల్లా ఏముంది, పైన నుంచుని ఉన్నాడు ఈయన. తీరా చూస్తే అందరూ పైకి చూసేసరికల్లా నవాబు గారి కూతురు పక్కనే ఈ చిన్న లక్కయ్య కనపడ్డాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఊరిని వీడు అన్నది అన్నట్టు చేశాడే ఎటా అని. వాడు మొదట వీడి ఊళ్ళో వాళ్ళంతా గేలు చేసేవాళ్ళు, నవాబు గారు అల్లుడు వస్తున్నాడని. చివరికి వాడు నిజంగానే నవాబు అల్లుడు అయిపోయాడు. వాళ్ళు ఇచ్చినవే వాళ్ళకిచ్చి తెలివిగా అక్కడి నుంచి నవాబు గారు వచ్చి వీళ్ళకి ఈ అబ్బాయికి పెళ్లి చేసేసాడు. వాడికి డబ్బు ఉంటే ఏమిటి లేకపోతే ఏమిటి, అమ్మాయి తెచ్చుకొచ్చేసి తన మందిరంలో కూర్చోబెట్టుకున్నాక ఇక పెళ్లి చేయవలసిందే. లచ్చిరెడ్డిపాలెన్ని ఇతనికే గ్రామంగా ఇచ్చేశారట. బాగుంది కదా కథ. బాగుందండి కథ కంచికి మనం ఇంటికి. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం ఆ మధ్య నవల్స్ చెప్పుకున్నామండి, ఒక నోవెల్ చెప్పుకుందామా? నా ఫేవరెట్ రైటర్స్లో ఒకరు చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు. మీరు అందరికీ ఇదే చెప్తారు రమ్మగారు, అందరూ మీ ఫేవరెటే. అందరు ఎందుకు అవుతారు జయ, ఆల్మోస్ట్ వందల మంది రైటర్లు ఉన్నారు, నేను 10లో పేర్లు చెప్తా. ఓకే, బాగా చిన్నప్పుడు చదివిన పుస్తకం జయ ఇది. నేను ఒక 10th అలాగా. ఓకే, బాగుంటుంది. అయితే సూర్యకుమార్ గారి గురించి చెప్పాలి. వీరేమన్నా డాక్టర్ ఏమోనని నా అనుమానం. నవలల మీద ఇప్పుడు డాక్టర్ చిట్టారెడ్డి అని నేను చూడలే. ఇప్పుడు మెడికల్ టెర్మినాలజీ, మెడిసిన్కి సంబంధించిన విషయాలు చాలా విశదంగా చెప్తారు. మెడికల్ కాలేజీలో జరిగే ర్యాగింగ్లు, అవన్నీ నర్సులు వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు చేసే పనులు, ఆపరేషన్ థియేటర్ సంగతులు అవి భలే వివరంగా చెప్తారు. ఓకే. అండ్ మోర్ ఓవర్ సూర్యకుమార్ గారి దగ్గర ఒక ప్రత్యేకమైన క్వాలిటీ మిగిలిన రైటర్స్లో తక్కువ ఉండేది, వీరిలో బాగా ఎక్కువ ఉండేది ఏంటంటే ప్రతి క్యారెక్టరు పరిచయం చేస్తూ వారికి ఒక చిన్న కథ చెప్తారు. క్యారెక్టర్కి వాళ్ళ జీవితానికి సంబంధించిన కొన్ని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి సంబంధించిన కథ వివరంగా ఇచ్చేస్తారు. హైలైట్ బాగుంటుంది, ఎంత బాగుంటాయో. ఓకే, చాలా విషయాలు, చాలా వ్యక్తుల గురించి. ఆ ఆపరేషన్ థియేటర్లో పనిచేసే ఒక క్యారెక్టర్, అతనిది ఒక చిన్న కథ బ్రీఫ్గా ఇచ్చేస్తారు. విశ్వనాథ్ సత్యనారాయణ గారిది కూడా ఇలాంటి ఒక తరహా ఉంటుంది. ఆయన దగ్గర కూడా క్యారెక్టర్ పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి సంబంధించిన వివరం ఇవ్వడం చాలా బాగుంది అనిపించేది నాకు ఇష్టం. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఆల్ టైమ్ ఫేవరెట్. అదే సూర్యకుమార్ గారివి 3-4 నవెల్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు గుర్తుండి, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు లేదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు గణపతి సచ్చిదానంద స్వామీజీ గురించిన ఒక సీరియల్ రాశారు వీరు. సచ్చిదానంద స్వామీజీ ఇప్పుడు ఉన్నారు కదా మైసూర్. అవునండి. అయితే వారి కథ ఈవిడే రాశారు, భలే వివరంగా ఉండేది. ఇప్పుడు కథ చెప్పు అంటే నేను చెప్పలేను, కానీ ఆ ఏజ్లో నన్ను ఎక్కువ అట్రాక్ట్ చేసింది జయ. ఓకే, ఆ పుస్తకం, ఆ సీరియల్ చదవటం వల్లే నాకు స్వామీజీ వారి గురించి తెలిసింది. తర్వాత ఈ మన శ్వేతార్క గణపతి తెలుసు కదా, జిల్లేడు చెట్టు మొదలు గణపతిగా రూపొందటం ఆ పుస్తకంలో చదివాను నేను. అప్పుడు అది సీరియల్గా వచ్చేది, ఆంధ్రభూమిలో వచ్చిందేమోనని అనుకుంటున్నా, బాగా ఖచ్చితంగా జ్ఞాపకం లేదు. ఓకే, వీరి వల్లే అది తెలుసుకున్నాను అనమాట. అందులో ఎన్ని రకాల క్యారెక్టర్స్, వాళ్ళ కథలు. ఇవాళ మనం ఏం చెప్దామంటే, ఇది నేను ఇందులో పెద్ద స్టోరీ ఉందని నేను అన్నాను.
చాలా క్యారెక్టర్ల సమాహారంగా కనపడుతుంది. బ్రీఫ్ స్టోరీ. ఓకే. కన్నెపిల్లలు, ఇద్దరు అమ్మాయిల కథ ఇది. ఇది ఉదాత్త చరిత్రలు కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం చెప్పుకుందాం తప్పకుండా అండి. వీరితో నాకేమి పర్సనల్ టచ్ అవి ఏం లేవు, చాలా కాలం క్రితం చదివినవి కదా. నేను కొంతమంది రైటర్స్ తోటి అయితే మనం అవకాశం ఉంది, వీరితోటి నేను తెలుసుకోలేకపోయాను అట్లా. ఒకవేళ ఇది విన్నాక మన విధి విన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి నాతో మాట్లాడారు, రైటర్ కౌశల్యాదేవి గారు అంతే కదా, మాట్లాడారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంటుంది. నండూరు రామ్మోహన్ రావు గారు అమ్మాయి కూడా టచ్లోకి వచ్చారు. వీరు కూడా అట్లా ఎవరైనా వస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన రచయిత్రులలో చిట్టారెడ్డి సూర్యకుమార్ గారు ఒకరు. బాగుంటాయి కథలు. అయితే ఇది వందన సరిత అని ఇద్దరు అమ్మాయిలు, కన్నెపిల్లలు. వీళ్ళు ఏంటంటే స్కూల్ ఫ్రెండ్స్. మనకి ఇది ఎక్కడి నుంచి పరిచయం చేస్తారు కథ. వందనేమో స్టాఫ్ నర్స్గా పనిచేస్తుంది, సరితేమో స్కూల్ టీచరు. ఓ టీచరు వీళ్ళిద్దరు కలిసి ఒకే ఊళ్ళో కలిసి ఉంటారు. వీళ్ళు ఏంటంటే స్కూల్లో కలుసుకున్నారు, హై స్కూల్లో. వందన ఇంచుమించుగా అనాథ. వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు కానీ కొంచెం పెద్ద అయ్యాక అమ్మ చనిపోయింది. ఒక మేనబావ ఉన్నాడు, అతనేమో డిఫెన్స్లో ఎక్కడో పనిచేస్తున్నాడు, యుద్ధానికి మన సైనికుడిగా చేరాడనమాట. ఆర్మీలో ఉన్నాడు. ఎప్పుడో బావ వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడు అనుకుంటుంది. అయితే 10th క్లాస్ దాకా, SLC దాకా కలిసి చదువుకుంటారు వీళ్ళు. సరిత ఒక పోలీస్ ఆఫీసర్ గారి కూతురు, కొంచెం ధనికులు కింద లెక్క. వందన పేదింటి అమ్మాయి, కానీ వీళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్గా ఉంటారు. స్కూల్లో కలుసుకుంటారు. ఆ స్కూల్లో విషయాలు చెప్పేటప్పుడు కూడా క్రిస్టియన్స్ మిషనరీ స్కూలు, దానికి హాస్టల్ ఉండటం. హాస్టల్లో ఏమిటో నీకు వందన నీ తేనెకళ్ళు ఇంకా తేలిపోతున్నాయంటే అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తుంది అనమాట. అన్నంలో పురుగులు వస్తున్నాయి, కళ్ళకి మంచిది, ఒంటికి బలం అని చెప్పారు అంటుంది. ఈ అమ్మాయి కూడా, చిన్నమ్మాయి సరిత కూడా హాస్టల్లో చేరి వాళ్ళ మీద బోల్డ్ అన్ని కంప్లైంట్లు ఇచ్చి అలా చేస్తుంది అనమాట. సరిత చిచ్చుబుడ్డి, ఇంట్లో ఏమో చిచ్చు అనే పిలుస్తారు అమ్మాయిని. ఈ వందన పాపం అమాయకంగా మెత్తగా ఉంటుంది, మృదువుగా ఉంటుంది మనిషి. ఈ ఇద్దరు 10th క్లాస్ అప్పుడు 8th 9th క్లాసుల్లో వచ్చి చేరుతుంది వెళ్ళింది స్కూల్లో. ఆయనకి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయని తండ్రికి ఈ స్కూల్లో వేస్తారు. మొదట ఏదో వచ్చేది ఇంటి నుంచి, తర్వాత హాస్టల్లో చేరిపోతుంది. 10th క్లాస్ ఈ అమ్మాయి ఫెయిల్ అవుతుంది, ఆ అమ్మాయి పాస్ అవుతుంది. 10th ఫెయిల్ వందన. ఫెయిల్ అయితే ఏం చేస్తుంది, నర్సింగ్ ట్రైనింగ్లో చేరిందనమాట. అప్పుడు SLC కాలం ఇది. అదే మన 10th క్లాసు కంటే ముందే. అంటే ఇంటర్ వరకు కదా రమ్మగారు, +1 +2 కలిపితే కదా SLC. అది నాకు తెలీదు, నేను అట్లా విన్నా. అలాగా అయి ఉంటుంది బహుశా. ఓల్డ్ SLC అంటే మన ఇంటర్మీడియట్ తో సమానంగా ఈక్వల్ అని. 12th క్లాస్ ఏమో మరి అనుకుంటున్నాను రమ్మగారు. అయి ఉండొచ్చు. ఈ అమ్మాయి ఏమో ఒక అమ్మాయి వందనేమో నర్స్ ట్రైనింగ్కి వెళ్తుంది, సరితేమో కాలేజీలో చేరుతుంది. తర్వాత స్కూల్ టీచర్గా వస్తుంది అనమాట. కొంతకాలం ఈ అమ్మాయి ఒకళ్ళకొకళ్ళు ఉత్తరాలు రాసుకోవటము, ఎప్పుడు కలిసే ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పటికి ఫోన్లు కొంచెం తక్కువ కదా, ఈ ఫోన్లు పబ్లిక్ ఫోన్లు అవి లేవు. ఏదో ఒక ఆఫీసుల్లో, కాలేజీల్లో, హాస్పిటల్స్లో ప్రత్యేకంగా ఇంత దెబ్బ ఫోన్లు ఉండేవి. ఈ వ్యవహారం కాదుగా ఉత్తరాలు రాసుకోవటం అనమాట. వీళ్ళు ఒక బిల్డింగ్లో అద్దెకుంటారు. ఆ బిల్డింగ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ని పరిచయం చేస్తారు. ఇద్దరు అమ్మాయిలు 20 ఏళ్ల వాళ్ళు, అందంగా ఉంటారు, చక్కగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఎలా ప్రవర్తిస్తారు వీళ్ళతోటి అవి చూపిస్తారు. ఈ కథ నేను చెప్పే కథ, ఇందులో పెద్ద స్టోరీ రాదు. ఈ పుస్తకం దొరికితే చదవండి, డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్. అసలు ఆ క్యారెక్టర్స్ పరిచయం చేయటము, క్యారెక్టర్ కథ చెప్పటము అమోఘంగా ఉంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆ బిల్డింగ్లో ఎవరో ప్రతి వాళ్ళు అప్పులకి రావటం, పంచదార ఉందా, అది ఉందా, ఇది ఉందా అని. మేము అదేదో వచ్చి కూర చేస్తాం, మీకు పంపిస్తాం, మీరు మాకు ఇది ఇవ్వండి అని. ఉగ్గు గిన్నెతో ప్రాన్స్ కర్రీ తెచ్చింది పనిపిల్ల. అది ఉందా, అది నీళ్ళు అయిపోవటము, మోటార్లు వేయటము. ఈ సరితకి ఏంటంటే అందరికీ పేర్లు పెడుతుంది అనమాట. ఆ బిల్డింగ్ రాసమణి గారని ఒక ఆవిడది. ఆవిడ ఏం చేస్తుంది, పెద్ద సైట్ ఉంటే వెనకాల బోల్డ్ అని చెట్లు వేసుకుని పువ్వు పిద్ద ఒకటి కూడా బయటికి రానేది అన్నీ వాళ్ళే వాడుకుంటారు. అందరి దగ్గర రెంట్లు కలెక్ట్ చేస్తుంది. ప్రతి వాళ్ళ ఇంటికి ప్రతి వాళ్ళ మీద దృష్టి. వాళ్ళ దగ్గర భీముడు అని ఒక పనివాడు ఉంటాడు, సన్నగా ఉంటాడు అనమాట, బక్క భీముడు అంటుంది. పేర్లు పెడుతుంది అనమాట ప్రతి వాళ్ళకి. తనతో పనిచేసే స్కూల్ టీచర్లు, వాళ్ళ క్యారెక్టర్స్ కూడా పరిచయం చేస్తారు. ఈ వందన హాస్పిటల్లో పనిచేస్తుంది. ఈ అమ్మాయి అందంగా ఉంటుంది. చాలామంది ట్రై చేస్తుంటారు హాస్పిటల్స్లో ఉండేటువంటి
ఏమంటారు కొన్ని దుర్మార్గాలు, వ్యక్తుల్లో ఎలాంటి భావాలు ఉంటాయి, ఎంత చులకనగా ఉంటారు మనుషులు, ఆడపిల్లల్ని ఎంత చులకనగా చూసేవాళ్ళు, అవి కనపడతాయి. ఓ తాయారమ్మ గారని ఒక ఆవిడ ఎంతసేపు భర్తను వదిలిపెట్టేసి కొడుకు దగ్గర ఉంటుంది. ఆ కొడుకేమో వీళ్ళకేసి చూస్తుంటాడు. ఏదో మాట మీద ఆ తాయారమ్మ గారిని హాస్పిటల్ తీసుకెళ్తాడు. ఇంతలా ఉంటుంది. రోజు పంచదార కోసం పిల్లాడు రవ్వలడ్డు చేయమన్నాడు ఉంటుంది. రవ్వలడ్లకి పంచదార 4 రవ్వలడ్లు పట్టుకొచ్చి ఇస్తుంది. కానీ వీళ్ళ దగ్గర చెప్పండి, నువ్వు అప్పులు ఇవ్వద్దు అంటుంది సరిత. ఇవందానికేమో వాళ్ళతో మంచి వాళ్ళు, పాపం వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు కదా అని ఇచ్చేస్తుంది. ఇలా కథ నడుపుతూ తీసుకెళ్తారు ముందుకి. తను నర్సు ట్రైనింగ్ ఎలా చేసింది అనేది ఉత్తరాల రూపంలో చూపిస్తారు. వందన ఎక్కడికో వెళ్ళింది, సరిత ఒక్కతే ఉంది ఇంట్లో. పాత ఉత్తరాలన్నీ తీసి చదువుకుంటుంది. ఇప్పుడే నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసే అంటుంది అనమాట. 10-15 ఉత్తరాలు ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, మధ్యలో ప్రెగ్నెన్సీలు ఎవరెవరివో అలాంటివన్నీ తీసుకొస్తారు. ఎంత తాపీగా పోతుందో కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, కథ ఆసక్తికరంగా ఉంటుంది. సరే, ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళటం. అప్పట్లో సినిమాకి వెళ్ళటం ఒక ప్రత్యేకమైన ఇది, సరదా. మేము కూడా అలాగే వెళ్ళేవాళ్ళం. ఆదివారం వస్తే సినిమాకి వెళ్ళాలి. ఇంకేం లేదు, టీవీలు గీవీలు లేవు కదా, ఇంకా అదే ఎంటర్టైన్మెంట్. టీవీలు లేవు, ఫోన్లు లేవు, ఏం చింతపిక్కలు ఆడుకునేవాళ్ళం ఎండాకాలం. అప్పుడప్పుడు వారానికి 10 రోజులకు ఒక సినిమాకి వెళ్తూ ఉంటాం. చూసిన సినిమా మళ్ళీ చూస్తుండేవాళ్ళం. వీళ్ళిద్దరు గట్టిగా మాట్లాడడం. సరిత పెద్ద గొంతు. ఓకే, వందన కొంచెం ముద్దుగా మాట్లాడుతుంది, చిన్నగా మాట్లాడుతుంది. ఈ తాయారమ్మ గారు కొడుకునితో పాటు ఉంటుంది. భర్త ఏమో ఊళ్ళో ఉంటాడు. వాళ్ళు వచ్చి ఈ విషయం చెప్పేశారు కదా. అబ్బాయి ఏం చెప్తాడంటే, నా పెళ్ళయిందండి, మా అమ్మ పెళ్లిలో గొడవ అయ్యి మా ఆవిడని తీసుకురానివ్వలేదు, నెల సంపాదన 20 రోజులకే అవగొట్టేస్తుంది, అంత అప్పులు, మా నాన్న ఒక్కడే ఉంటున్నాడు, పెళ్ళకి వెళ్ళవమ్మా అంటే వెళ్ళదని చెప్పేశారు కదా. అవన్నీ చూస్తే వీళ్ళకి ఏం గుర్తొస్తుంది, ఈ సరిత వాళ్ళ ఊరి పద్మజ అని ఒక పిల్లకి పెళ్ళి అవుతుంది వాళ్ళ ఊళ్ళో. ఆ పద్మజ మొగుడేమోనని డౌట్ వస్తుంది. ఓకే, ఏం చేస్తారు, ఆ పద్మజని పిలిపించి ఇంకో గదిలో దింపుతారు. వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళం ఎదురుపడేసరికల్లా వాళ్ళిద్దరు కలిసి ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటారు. ఈ తాయారమ్మని లేకుండా ఏం చేస్తారు, హాస్పిటల్లో పెడతారు ఓ వారం రోజుల పాటు. ఆవిడ లేని టైంలో ఈ పద్మజని ఇక్కడ దింపుతారు. ఇట్లాంటివి కొన్ని సరదా సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హాస్పిటల్లో సూపర్నెంట్గా ఒక డాక్టర్ ఉంటారు. ఆయన చాలా పొడుగట్టి వాడు. ఇది వందన సన్నగా చిన్నగా పొట్టిగా చిన్నపిల్లలాగా ఉంటుంది. 20 ఏళ్ళు, అంతకంటే ఏం వయసు ఉంటుంది. ఇంటర్మీడియట్ అయ్యాక 2-3 ఏళ్ళు నర్సింగ్ చేసిన వాళ్ళకి అంతే 20-21 ఉంటాయి. ఈ అమ్మాయికి ఆ డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది. బాగా వస్తాడని వెయిట్ చేస్తూ ఉంటుంది ఒకటి. రెండోది, ఈ హాస్పిటల్లో వెంకట్ అని ఒక డాక్టర్ ఉంటాడు. అతనికి ఎంతసేపు ఈ అమ్మాయి మీద దృష్టి, ఈ పిల్ల వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఈ అమ్మాయి దగ్గరికి రానిపోయేసరికల్లా ఇంకెవరో నర్సు తోటి చేరువవుతాడు. జాలిగా ఉంటుంది అతను చూస్తే, కానీ ఆసక్తి రాదు. ఈ కామ్గా ఉండే పెద్ద డాక్టర్ మీద ఆసక్తిగా ఉంటుంది పిల్లకి. ఓకే, అది పరిచయం చేస్తారు డాక్టర్ యతీంద్ర. అతను సూపర్నెంట్గా ఉంటాడు. అతనికి కూడా ఈ అమ్మాయి తేనె రంగు కళ్ళు ఎక్కువగా అతను ఆపరేషన్ థియేటర్లో చూస్తాడు. ఓహో, విడిగా అమ్మాయిని చూసుంటాడు అనమాట. చూడ్డు, అవి తక్కువ ఉంటాయి. ఆ తేనె కళ్ళు మాత్రం మీద దృష్టి ఉంటుంది. కానీ ఎవరో స్టాఫ్ నర్సు, అంతకంటే ఏముంటుంది. కథ ఇట్లా స్లోగా నడుపుకుంటూ వెళ్తారు. ఒక కొత్త డాక్టర్లు రావటం, ఆపరేషన్లు, అపెండిసైటిస్ ఆపరేషన్ అవి కూడా చూపిస్తారు. ఇది చేయొద్దు, ఇలాంటివి చేయకూడదు, అలా అవి మాటలు 1-2 పెద్ద ఆపరేషన్లు. ఎంత క్లియర్గా థియేటర్లో వస్తువులు అమర్చటము, డాక్టర్కి అందించటము రాస్తారో. నాకేంటంటే బేసిక్గా కొంచెం మెడిసిన్ ఇంట్రెస్ట్ కదా, ఏమిటో నేను ఇలా అయిపోయాను. కానీ డాక్టర్ అవ్వాల్సిందంటారా? ఎందుకని అవ్వలేదో జయ, నాకు చాలా ఎక్కువ ఇష్టం. అన్ని ప్రొఫెషన్లోకి వెళ్ళా డాక్టర్ ఇష్టం రమ్మగారు మీకు? ఇష్టం. ఓకే, ఆపరేషన్ థియేటర్లో అలాంటి కథలు మరీ ఇష్టం నాకు. అదేలేండి, ఆ ప్రొఫెషన్ ఇష్టం కాబట్టి అది ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఆపరేషన్ థియేటర్లు, సర్జరీలు నేను అవి ఎక్కువ చూస్తాను. ఓహో, మామూలుగా సిరీస్లు కూడా అలాంటి చూసేస్తాను. కోసేసేది, కట్టేసేది, కుట్టేసేది చూస్తా. అవి ఇష్టం నాకు, ఎందుకో అలా ఉంది. మరి వచ్చే జన్మలో డాక్టర్ అవుతానేమో చూడండి. నేను అప్పుడు కూడా కెమెరా మీతో హెల్త్ ఇంటర్వ్యూలు చేస్తాను రమ్మగారు. అప్పుడు చేద్దు కానీ, అప్పుడు కూడా కెమెరా వదలవా? నేను ఎవరైనా మామూలుగా డాక్టర్ చదివి ప్రాక్టీస్ చేయట్లేదంటే నాకు చాలా బాధగా ఉంటుంది జయ. అంత కష్టపడి చదివి చెయ్యట్లేదని ఇన్నేళ్ళు అసలు డాక్టర్ కోర్స్ అంటే నిలబడి కాళ్ళు పడిపోతాయి తెలుసా జయ. ఎన్ని గంటల నుంచి ఉంటారో, ఎంత కష్టపడి చదువుతారో.
కదా, అంతా కష్టపడి బాధ అనిపిస్తుంది. ఎవరైనా ఈ మగపిల్లలు పెళ్లి చేసుకుని పెళ్ళాలని ఇంట్లో కూర్చోబెడతామంటే నాకు వాళ్ళని చితకొట్టేద్దాం అనిపిస్తుంది. నిజంగా నాకు నచ్చదు అసలు. అదేలేండి, అది కష్టం మీద మీకు కష్టం మీద సానుభూతి. అదే కాదు జయ, ఒక డాక్టర్ తయారవ్వాలంటే ఇప్పుడంటే ప్రైవేట్ కాలేజీలు వచ్చినాయి, మన చిన్నప్పుడు ఎన్నున్నాయి జయ. గవర్నమెంట్ డబ్బు వీళ్ళు పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బు ఖర్చు అయ్యేది. అవునవును. నువ్వు తీసుకోకపోతే ఇంకోళ్ళు తీసుకునేవాళ్ళు కదా, ఇంకోళ్ళు ప్రజలకు ఉపయోగపడేవాళ్ళు కదా. అది ఎంత అవసరం డాక్టర్ సర్వీస్, మెడికల్ సర్వీస్ చాలా ఓరియంటెడ్ జాబ్స్ కదా రమ్మగారు. నాకు చాలా బాధగా ఉంటుంది. అందుకని ఈ ఆపరేషన్ థియేటర్లు సరదా ఎక్కువ అనమాట. అయితే ఈ డాక్టర్ వెంకట్ వెనకాల తిరుగుతూ ఉంటాడు, కానీ ఈ అమ్మాయికి దృష్టి అతని మీద ఉంటుంది. కొంతకాలం ఇట్లా కథ నడిపిన తర్వాత ఒకరోజు ఆ యతీంద్రని కలవడానికి ఎవరో ఒక అబ్బాయి వస్తాడు. వస్తే అదే టైంకి సరిత ఫోన్ చేసి ఒక మెసేజ్ ఇస్తుంది, అడుగుతుంది సిస్టర్ అందరం ఉంటే పిలుస్తారంటే ఆవిడ బిజీగా ఉన్నారు, మీకు ఏదైనా ఉంటే చెప్పండి నేను రాసుకుంటానంటాడు ఈ డాక్టర్ యతీంద్ర గారు. ఆయనే రాస్తాడు. రాస్తే ఏదో అందరికీ పేర్లు పెడుతుంది కదా, హిప్పీ రావణాసురుడు వచ్చాడు అలాంటి వాక్యాలు కొన్ని చెప్తుందనమాట. చెప్పేసరికల్లా ఆ అమ్మాయి వస్తే ఇగో మీకు యువతరం ఎవరో ఇచ్చారు మెసేజ్ అని ఆ మెసేజ్ ముందు పెడతాడు. అప్పట్లో ఇలా చేసేవాళ్ళు, ఫోన్ దగ్గరికి మనిషిని పిలవలేకపోతే వాళ్ళు చెప్పింది రాసుకుని అప్పచెప్పేవాళ్ళు అనమాట. ఎవరికైనా ఫోన్ చేయండి అమ్మగారికి సీరియస్ అవేవో చెప్తారు కదా, వీళ్ళిద్దరు అడుగుతారు ఏమిటి ఈ మెసేజ్కి అర్థం అని. ఆ రెండో కుర్రాడు ఈ అమ్మాయి వెనకాల వస్తాడు. ఓకే, అక్కడ ఇంకో అబ్బాయి ఇచ్చాడు కదా. తర్వాత ఒక రోజు తర్వాత 2 రోజుల తర్వాత సినిమాకి వెళ్తారు. సినిమాకి వెళ్తే ఈ అబ్బాయి ఈ రెండో అబ్బాయి వెనకాల కూర్చొని కనిపిస్తాడు. పలకరించేసరికి ఎవరో చూస్తున్నాడు అబ్బాయి మనకేసి అంటే కృష్ణుడు అంటుంది. ఏమిటి నువ్వు పిచ్చకిందా నువ్వు ఏదో మాట్లాడుతామంటే అబ్బాయి కృష్ణుడిలా కనపడతాడు, చక్కగా సామాన్ సాయిగా పొడుగ్గా బాగున్నాడని. సరే వచ్చి పలకరిస్తే వీళ్ళ పక్కన కూర్చుంటాడు. డాక్టర్ గారి దగ్గరికి వచ్చాడు, వాళ్ళ ఫ్రెండో ఎవరో అని చెప్తుంది. ఏం చదువుతున్నా అంటే ఎంబీ చదువుతున్నాను, బహుశా మాస్టర్ ఆఫ్ బిజినెస్ అయ్యి ఉంటుంది, ఎంబీఏ అనరు ఎంబీ అని చెప్తారు. సెకండ్ ఇయర్ చదువుతుంటే మనకంటే చిన్నవాడైతే మాట్లాడచ్చు అనుకుంటారు వాళ్ళు, చిన్నపిల్లాడు చదువుకుంటున్నాడు కదా. కానీ కుర్రాడు అబ్బాయి వీళ్ళు పక్కన కూర్చుంటాడు. కూర్చుని వీళ్ళిద్దరు కబుర్లు వింటాడు, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. అది ఏమవుతుందంటే ఈ హాస్పిటల్లో ఉండగా ఈ అమ్మాయి డాక్టర్ వెంకట్ ఏమో తన వెనకాల పడుతున్నాడు, అతన్ని ఇది చేయదు. అక్కడ డాక్టర్ కృష్ణయ్య అని ఒక ఆయన ఉంటాడు, ఆయన చాలా మర్యాదస్తుడు అనుకుంటుంది. ఒకరోజు థియేటర్లో అతనితో పాటు ఒంటరిగా ఉంటే అతని ఈ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతాడు. చేయబోయేసరికల్లా అరిచి కేకలు పెడుతుంది. ఇతను యతీంద్ర వచ్చేస్తాడు, ఆయన వస్తాడు సూపరింటెండెంట్ వచ్చి డాక్టర్ని కేకలేసి పంపిస్తాడు. ఏంటి నీ మీద ఇలాంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఈ పిల్ల పోట్లాడే గట్టిగా అరిచేస్తుంది అనమాట. చేసిన వాడిని వదిలేసి విక్టిమ్ని నన్ను అడుగుతారేంటి? ఇక్కడ శీలంగా మర్యాదగా ఉండాలని అనుకునే వాళ్ళకి దారి లేదు. ఇలా ఎవడో ఒకడు వచ్చి మీద పడతాడు, మీరేమో మమ్మల్ని సంజాయిషి అడుగుతారు. అతని మీద ఇష్టం వచ్చేస్తుంది. అంతకుముందు అంతా ఎంతసేపు రూమ్ తుడిచిపెట్టి అతను వచ్చేసరికల్లా రూమ్ క్లీన్గా ఉంచి ఆపరేషన్ థియేటర్లో అతని పక్కనే నుంచుని అంటే ఒక ఇది ఉందన్నమాట, ఇన్ఫాక్చుయేషన్, ఒక ఆకర్షణ ఉంటుంది అతని మీద. అతను రివర్స్లో అడిగేసరికల్లా భరించలేకపోతుంది. ఎక్కడికైనా వెళ్దాము 4 రోజులు, నాకు విసుగ్గా ఉంది, నాకు కష్టంగా ఉందంటు. ఈ అబ్బాయి ఏమంటాడంటే నేను హైదరాబాద్ వెళ్తున్నాను, మీరు వస్తారా అంటాడు. సరే ఆలోచించుకుని సరే వెళ్దాం, చిన్నపిల్లాడు కదా, చిన్న కుర్రాడు చదువుకుంటున్నాడని వెళ్దాం అనుకుంటారు. సరే తీసుకెళ్తాడు హైదరాబాద్కి కారులో. వెళ్తారు, ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటారు. అయితే నేను ఎప్పుడు నా క్యావరేలు అవి ఇవి వెంటనే కానీ ఎప్పుడూ చూడలేదంటు అనేసరికి ఒక బార్కి తీసుకుపోతాడు. వీళ్ళని డ్రింక్స్ ఏవో తెప్పిస్తాడు. ఇవి తాగండి అంటే ఈ 100 ఒక నోట్లో పెట్టిన, బాబోయ్ నా వల్ల కాదు నేను తాగలేను అంటుంది. సరితకు మాత్రం ఏం లేదు, అవేంటో ట్రై చేయాలంటుంది, పిల్ల అల్లరిది కదా. తాగేసి కక్కిస్తుంది మొత్తం. సరే మోసుకెళ్తారు, ఎవరో బయటికి తీసుకెళ్తారు, ఎవరు తీసుకెళ్లారో తెలియదు. ఈ అమ్మాయినేమో యతీంద్ర వస్తాడు అక్కడికి. వచ్చి 100 అని చెప్పి ఇంకా ఏం మిగిలింది, ఇంకేం చేయాలి, చేసింది చాలదా, ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అని బలవంతంగా తీసుకొస్తాడు. బయటికి తీసుకొస్తే ఈ అమ్మాయి ఆడుంది, మీకేం సంబంధం లేదు, మీరెవరు నన్ను అడగడానికి, మీరు అక్కడే సూపరింటెండెంట్, మీరు ఇక్కడ ఏం కాదు, నన్ను వదిలేసేయండి అంటూ. ఎందుకు కాదు, ఈ కాగితానికి సమాధానం చెప్పంటాడు. అంతకుముందు ఏం చేస్తుంది, ఆ రూమ్లో కూర్చున్నప్పుడల్లా చక్కగా రాసుకుంటుంది అనమాట, మంచిగా అందంగా చెక్కుతుంది అక్షరాలు, యతీన్ మై లవ్ అని. ఇగో ఈ కాగితం అక్కడ ఉంది, దీనికి సమాధానం చెప్పు, అప్పుడు నేను చెప్తాను అని కొంచెం గట్టిగా ఇట్లా ఎందుకు వచ్చావు నువ్వు అని కేకలేసరికల్లా నువ్వు ఇలా అడిగేసరికి నేను ఓర్చుకోలేకపోయానంట. నేనేం చేయను, నాకు ముందు నుంచి నువ్వంటే ఇష్టం,
ఓసారి వెంకట్తో కనపడతావు, వెంకట్ ఇంకో అమ్మాయితో కనపడతాడు కాబట్టి నేనేం అనలేను. ఒక భరించలేను నేను, నువ్వు ఎవరితోటైనా. డాక్టర్ ఒక ఆయన వస్తాడు మధ్యలో, ఒక క్రిస్టియన్ డాక్టర్ ఒక ఆయన, ఆయన కూడా ఏంజల్ ఏంజల్ అని ఈ పిల్ల వెనకాల తిరుగుతాడు. ఓకే, వాళ్ళని చూస్తే నాకు అసూయగా ఉంది. నువ్వు వేరే వాళ్ళ దగ్గర ఉంటే నేను భరించలేను. ఆ డాక్టర్ కృష్ణయ్య చేతుల్లో చూసుకుంటే నీ తప్పేం లేదని నాకు తెలిసినా కూడా ఒక భరించలేని తనంతో అలా మాట్లాడాను అని చెప్పి నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాడు. సరే కాస్త నేను నిద్రమొహం పడేసరికి తీసుకెళ్ళి గదిలో దింపుతాడు. వీళ్ళు ఒక రూమ్ తీసుకుని ఉంటారు. అవి వెళ్ళిపోతూ ఆ సరిత పడుకుని ఉంటే ఆ కళ్ళ మీద ఇలా ఇలా అంటాడు. ఎవరో తను నా కళ్ళు ముట్టుకున్నారనుకుంటుంది, అమ్మాయికి తెలియదు. తెల్లవారు నిద్ర లేచి చూసేసరికల్లా ఏముంది, సరిత వాళ్ళ నాన్నగారు వచ్చి కూర్చుని ఉంటారు అక్కడ. కాంతపోతారు, ఏం చేయాలో తెలియదు. వీళ్ళు వచ్చి హోటల్ రూమ్లో దిగితే ఇతర ఆడపిల్లలు, ఆ కాలం అది కాదు 70s కదా మరి, అక్కడి నుంచి మొహాలు కడుకురండి, తయారవ్వండి, ఇంటికి వెళ్ళిపోతామంట అని చెప్పి తీసుకెళ్తారు. ఆ డాక్టర్ ఈ లోపల ఆయన వస్తాడు, యతీంద్ర. మేము మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడుకుంటాను లేండి డాక్టర్ గారు అని చెప్పేస్తాడు ఆయన. పిల్లలు ఇద్దరిని, ఆడపిల్లలు ఇద్దరిని తీసుకుపోయి ఇంటి దగ్గర దింపుతాడు. తల్లి సంతోషిస్తుంది. సరే ఏమిటి ఏం చేశారు ఇవన్నీ కనుక్కుని సరితే వాళ్ళ నాన్నగారు అంటారు, ఇంతంత వయసులో వచ్చేసినాయి, పెళ్ళిళ్ళు చేసేయాలి పిల్లలకి, వందన పెళ్ళి మన చేతిలో లేదు, సరితకి పెళ్లి సంబంధం కుదురు చేసాం, అయిపోయింది ధామ్ అంటారు. అయ్యో, ఈ హాయిగా ఉన్నారు. 1 సంవత్సరం 2 ఏళ్ళుగా వీళ్ళు కులాసాగా తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్ళి అంటే ఎవరో పేరు తెలియని వాడి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంకో మొహం తెలియని వాడి దగ్గరికి. ఈ అమ్మాయి బావ వచ్చి పెళ్లి చేసుకుంటాడన్న ఉద్దేశంతోనే ఉంటుంది, కానీ అతను రాలేదు. వీళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు వచ్చాడు, మళ్ళీ ఉత్తరాలు తప్పిస్తే మరొకట్లేదు. ఒకవేళ బావకి ఏం చెప్తావు నువ్వు అని అడుగుతుంది. ఒకవేళ అతను వస్తే ఏం చెప్తావంటే, అతనికి ఏమి నా మీద ఇంట్రెస్ట్ లేదేమో, ఎందుకంటే హాస్పిటల్ అడ్రస్కి ఒక ఉత్తరం కూడా రాయడు, పోస్ట్ బాక్స్కి రాస్తాడు, నర్సుకు ఉత్తరాలు రాస్తున్నాడని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటారేమోనని నన్ను అవాయిడ్ చేస్తున్నాడు బావా అని చెప్తుంది. ఓకే, చెప్తే ఏం చేస్తాడో చూద్దాం వచ్చాక. బావంటే అభిమానమే, నాకు రక్త సంబంధం ఎవరు లేరు, బావ తప్ప, అందరు పోయారు, కుటుంబం లేదు, చూద్దాం అనుకుంటారు. తీరా ఏమవుతుంది, సాయంకాలం పెళ్లి వాళ్ళు వస్తారని చెప్పి చూస్తుంటారు. చూస్తుంటే కారులో నుంచి ఆ మహేంద్ర దిగుతాడు. ఎవరు ఈ అబ్బాయి, వీళ్ళని తీసుకొచ్చాడు కదా, మహి అని పిలుస్తుంటారు వాడిని, మహేంద్ర అబ్బాయి పేరు. దిగేసరికి చిన్నోడు అనుకుంటున్నారు. వచ్చేసరికి ఇగో ఎవరో పెళ్లి కూడా కాదు, మన ఫ్రెండే వచ్చాడని పరిగెత్తుకుంటూ వెళ్తే హాయ్ మహి అనుకుంటూ వెళ్ళేసరికి లోపల నుంచి ఇంకొక ఆవిడ దిగుతుంది. ఒక ఆవిడ వస్తుంది ఆ కుర్రాడితో పాటు. వీళ్ళిద్దరు పెళ్లి చూపులకు వచ్చారు. ఇదేమి నువ్వు ఇంజనీర్వా, నువ్వు ఏదో చదువుకుంటానని చెప్పావు కదా అంటారు. వాడు ఆల్రెడీ ఇంజనీరింగ్ చదివి 2 ఏళ్ళు ఉద్యోగం చేసి ఇప్పుడు MBAలో చేరాడు. ఆవిడ ఈ సరిత వాళ్ళ అమ్మగారికి ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్స్. సరే సంబంధం కుదిరిపోయింది. ఇప్పుడు ఈ మహేంద్ర సరితకు కాబోయే మొగుడు, పెళ్లికి సంబంధం కుదిరి చేశారు. వాడు తెలుసుకునే వీళ్ళ వెనకాల పడ్డాడు అనమాట. అదే సరే సంబంధం ఓకే చేసేసారు. ఇంకా కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఇద్దరు సొంత ఊరు చేరతారు. ఈ ఊరు ఉద్యోగాలకి, అమ్మాయి స్కూల్కి, ఈ అమ్మాయి హాస్పిటల్కి. అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళేసరికల్లా ఆ హాస్పిటల్లో స్టాఫ్ అందరూ చెప్తారు, డాక్టర్ కృష్ణయ్య మీద ఇది తీసుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు, పోలీస్ రిపోర్ట్ ఇవ్వమన్నారు మిగిలిన వాళ్ళు. రిపోర్ట్ ఇస్తే అమ్మాయి కోర్టుకు రావాలి కాబట్టి అలా వద్దని పనిష్మెంట్ కింద ఏదో వేరే ఊరు వేసేసారు, కృష్ణయ్యని చేసేసారని చెప్తారు. అక్కడికి వెళ్తుంది. మళ్ళీ యతీంద్రని కలవడానికి వెళ్తే అతనేమంటాడంటే, సింపుల్గా పెళ్లి చేసుకుందాం, పెద్దవాడిని అయిపోయి ఇట్లా పీటల మీద పెళ్ళిళ్ళు అవి వద్దు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామంటే అమ్మాయికి ఎవరున్నారు ముందు వెనక, హాస్పిటల్ వాళ్ళందరికీ పార్టీ ఇద్దాం అనుకుంటారు. సరే పెళ్లి సంగతి మాట్లాడుకుని వచ్చే వారం 2-3 రోజుల్లో మా అక్కయ్య బావ నన్ను పెంచారు, అమ్మా నాన్న లేరు నాకు, మా అక్క బావ వస్తారు, ఆయన ఫారిన్లో ఉన్నారు బావగారు, రేపు ఎల్లుండి వస్తున్నారు, ఎల్లుండి మనం వాళ్ళని కలిసి రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకుందామని చెప్తారు. ఈ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళేసరికల్లా వీళ్ళిద్దరు పక్కపక్క నవ్వేసుకుంటూ ఉంటారనమాట. ఏమిటి నా అడ్రస్ మారిపోతుంది, కొద్ది రోజుల్లో సూపరింటెండెంట్ గారి ఇంటికి చేరుతుంది, నర్సులతో ప్రణయం సాగిచ్చారని చెప్పుకుంటారు, నీ పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు. వచ్చి ఒక మనిషి గుమ్మంలో నుంచుంటాడు. తీరా చూస్తే ఈ వందన వాళ్ళ బావ. నిర్ఘాంతపోతారు, ఏమిటి పెళ్లి కుదుర్చుకున్నాక ఇప్పుడు ఇతను వస్తే ఏం చెప్పాలి, కాసేపు మాట్లాడాలంటే సరే ఎక్కడ మాట్లాడాలి, ఈ ఇల్లంతా ఇరుక ఉంది, మేడ మీదకి వెళ్దామని మేడ మీద చాపేసుకుని కూర్చుంటారు. సరితా నువ్వు కూడా రా అని తీసుకుపోతాడు. ఇప్పుడు నేను సైన్యంలో ఉన్నా కదా, నాకు ఏదైనా అయ్యిందంటే నువ్వేం చేస్తావు అంటాడు. నువ్వు బతుకుంటావా వందన అని అడుగుతాడు. వందన అంటుంది, బాబా నువ్వు చాలా క్లోజు, రక్త సంబంధం,
నువ్వంటే ఎంతో అపేక్ష. అయ్యో నా ఆత్మబంధువు పోయాడని బాధపడతాను కానీ నీకోసం నేను చనిపోలేను బాబా అంటే అప్పుడు చెప్తాడు అతను, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను. ఓహో. అది నీకు ఎట్లా చెప్పాలి, నా మీద ఆశ పెట్టుకుని ఉంటావు, చిన్నపిల్లవి, నేను నీకు ఎట్లా చెప్పాలా అని బాధపడుతున్నాను. నువ్వు నా కోసం ప్రాణం పెట్టకపోతే నాకే భయము లేదు. ఇప్పుడు నా మీద నేను పెళ్లి చేసుకున్నానంటే ఈ పిల్ల ప్రాణత్యాగం చేస్తానంటే ఆ కాలం అది అప్పటి కాలం అది, ప్రాణత్యాగాల కాలం, సూసైడ్ చేసేసుకోవటం. అందుకని సరే ఒప్పించుకుని మళ్ళీ వచ్చినప్పుడు సబితని తీసుకొస్తాను, మా సీనియర్ కూతురు, ఆమె నన్ను పిచ్చిగా ప్రేమించింది, నా కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడింది, అందుకని పెళ్లి చేసేసుకున్నాను, ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తానంటాడు. ఆడపిల్లలిద్దరికీ చెరో 1000 రూపాయలు చేతిలో పెట్టి, వాళ్ళ ఇంట్లో పని మనిషి ఉంటే దానికి కూడా 10 రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోతాడు. సరే అమ్మాయిలు ఇద్దరు తర్వాత 2-3 రోజుల తర్వాత మా అక్క బావ వస్తారన్నారుగా, రైల్వే స్టేషన్కి వెళ్తారు. రైల్వే స్టేషన్కి వెళ్తే సరే రైలు ఆగింది, యతీంద్ర కూడా వస్తాడు. ఒక పెద్ద ఆయన దిగుతారు ముందు, యతీంద్ర వెళ్ళి ఆయన కావలించుకుంటాడు. ఆయన వెనకాల నుంచి ఒక ఆవిడ దిగుతుంది, ఆవిడెవరు, మహేంద్ర వాళ్ళ అమ్మ. ఓహో. వాళ్ళిద్దరు వెనకాల నుంచి మహేంద్ర దిగుతాడు. డాడీ ఇదిగో ఇది నాది అని ఆ సరితను చూపిస్తాడు. ఓహో. ఈ యతీంద్ర మహేంద్ర మేనమామ మేనల్లుడు, వాళ్ళ అక్క కొడుకు. అక్క బావని ఇతన్ని పెంచుతారు. ఈయన పెద్దవాడు, ఏజ్ గ్యాప్ ఉంది. అప్పటి రోజుల్లో జయ 10-12 ఏళ్ల గ్యాప్లో పెళ్లి చేసుకోవటం అసలు విషయమే కాదు, అసలు విషయం కాదు. 15-20 ఇయర్స్ గ్యాప్లో కూడా పెళ్ళిళ్ళు చేసుకునేవారు. ఆడవాళ్ళు ఆసక్తి చూపించి కూడా 10-12 ఇయర్స్ గ్యాప్లో పెళ్లి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ 120 ఇయర్స్ది. ఆయన సీనియర్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ చేసిన డాక్టర్ అంటే 33-35 ఏళ్ళు ఉంటాయిగా ఈజీగా. సరే తర్వాత హాయిగా పెళ్ళిళ్ళు అయిపోతాయి, హాయిగా ఉంటారు. ఈ రైల్వే స్టేషన్ సీనే ఈ కథకి ఎండింగ్. ఓకే. ఈ అమ్మాయిలు ఇద్దరు ఎలాంటి లివింగ్లో ఉన్నారు అది చూపిస్తారు. దొరికితే తప్పకుండా చదవండి. ఇంకో కథ కూడా, ఉదాత్త చరిత్రలు కూడా చాలా బాగుంటుంది వేరేది, మళ్ళీ చెప్దాం ఇంకొకసారి. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. మంచి స్టోరీతో మొదలు పెడదామండి. 3 వరాలు. ఎవరెవరికి ఇచ్చారో? ఎవరికైనా ఇవ్వని. నీకు 3 వరాలు ఇస్తానంటే ఏం కోరుకుంటావు చెప్పు నువ్వు? నేనా? ఎప్పటికి ఇలానే ఉండాలని కోరుకుంటారా? నా ముందు ఎప్పుడు రమ్మగారే ఉండాలి. ఇలా స్టోరీలు వింటూ వింటూ వింటూనే ఉండాలనుకుంటారు. ఒక్కళ్ళు కోరుకుంటారు కదా, వాళ్ళ వాళ్ళ ఐడియాలజీని బట్టి. అంతే. ఇది ఆ కథ అనమాట. చందమామ కథ ఇది. పూర్వం ఒక పల్లెటూరులో భార్యాభర్త ఉండేవాళ్ళు. వాళ్ళకు చంటి పిల్లాడు కూడా ఉన్నాడు. కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు, కాస్త 30 దాటాక పుట్టాడు పిల్లాడు. అమిత పోదపర్లు వాళ్ళు, అమిత పిసినార్లు, చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు. ఎవరైనా ఇంటికి వస్తే చాలా వాళ్ళని మంచినీళ్ళు ఇచ్చి పంపించేసేవాళ్ళు, కానీ ఏమైనా పెట్టడాలు గిట్టడాలు చేసేవాళ్ళు కాదు. ఒక ఏదైనా మినపప్పు కడిగేటప్పుడు ఒక బద్ద పోకుండా, తెల్ల బద్ద పడకుండా చేసేది ఆవిడ. ఓ చిటికడి పంచదార వృధా కాకూడదు, ఓ గుప్పెడి బియ్యం వృధా కాకూడదు, 4 మెతుకులు ఉంటే మర్నాడు పొద్దుట నీళ్ళు పోసి పెట్టుకునైనా తినాల్సిందే. అలా చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా, చాలా పొదుపుగా సంసారం నడుపుకునేవాళ్ళు. చాలా కాలం పెళ్ళి ఎప్పుడో అయింది వాళ్ళకి. 10-12 ఏళ్ల పాటు పిల్లలు పుట్టక ఓ పిల్లాడు పుడితే, ఈ చంటివాడికి మీసాలు ఎప్పటికొస్తాయో, మీసాలు వచ్చాక నేను సుఖపడతాను అనుకునేవాడు ఆయన. పుట్టిన చంటాడికి ఎప్పటికి రావాలి మీసాలు బుజ్జివాడికి, అలా అనుకునేవాడు. వాడికి 10 నెలలు 8-9 నెలల్లో ఉండగా ఒకరోజు మంచి వాన పడుతుంది. వీళ్ళు పొద్దున్న రాత్రి ఏం వండుకోకుండా పొద్దుటితో 2 గుప్పెళ్ళు అన్నం ఉంటే కాస్త చారు పోసుకుని ఓ రొట్టె ఏదో చేసుకుని తినేశారు. పొద్దున్న వార్చిన గంజి ఇక చల్లగా ఉంది, రాత్రి ఎందుకులే పదే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, రాత్రిపూట గంజి పోసుకోకూడదు, రేపు పొద్దుటికి పోసుకుందామని గంజిలో ఈ మిగిలిన అన్నంలో ఓ గుప్పెడేసి ఓ పక్కన పెట్టుకుంది. ఒక 11 గంటలు, 10:30-11 గంటలకి ఎవరో తలుపు కొట్టారు. సరే తలుపు తీశారు కదా, ఒక సాధువు, బిచ్చగాడు, బైరాగి, సన్యాసి, ఆ మధ్య రకంగా ఉన్నాడు ఒక ఆయన. చటుక్కుని లోపలికి వచ్చేసాడు. ఆయన బాగా తడిసిపోయి ఉన్నాడు, ఇల్లంతా తడిసిపోతోంది ఆ తడితోటి. మిమ్మల్ని చూస్తే ఆతిథ్యం ఇచ్చేవాళ్ళలాగానే ఉన్నారు, మీరు ఉంచుకున్న గంజే కాస్త పోసి మీరు పడుకునే చోటే ఓ పక్కేస్తే నా దారినే పడుకుని రేపు పొద్దున వెళ్ళిపోతా అన్నాడు. కాదంటానికి ఇంకోటో కనపడలా, ఏమనాలో తెలియలేదు. మీరు ఆతిథ్యం ఇచ్చేవాళ్ళలాగానే ఉన్నారు, మీ మొహాలు చూస్తే బాగున్నాయి అని పాట పాడాక ఏమంటారు? అయ్యో ఇల్లంతా తడిసిపోతోందని. తడిసిపోతున్నాయి, ఇక చేసేది ఏముంది, ఓ తువ్వాలు ఇయ్యమా ఒళ్ళు తుడుచుకుంటానన్నాడు. ఏం చేస్తుంది, ఇల్లు తడిసిపోతోంది కదా,
అక్కడి నుంచి ఆయన బట్టలు పిండా పక్కన ఆరేసుకున్నాడు. ఈవిడ తువ్వాలు ఇచ్చింది, మొహం తల ఒళ్ళు తుడుచుకున్నాడు, ఒక గావంసా ఇచ్చింది, కట్టుకున్నాడు. ఇంకేం చేయలేరు వాళ్ళు, అట్టటివి కూడా వేస్ట్ చేయరు పాపం, ఏమి చేయలేకపోయారు. అక్కడి నుంచి వేడివేడిది కాకపోతే చల్లడిదైనా దాచిన గంజి ఇవ్వమ్మా అన్నాడు. అంటే దాచింది తెలుసు ఈయనకి. దాచిన గంజి అన్నాక లేదు అని ఎలా అంటాం, అసలు ఆయనే చెప్పేస్తున్నాడు. అక్కడి నుంచి ఏం చేశారు, ఎవరు ఏమిటి అని కనుక్కున్నారు. కనుక్కుంటే ఈయన అన్నాడు, అసలు ఎవరు ఆతిథ్యం ఇస్తారు ఏమిటో చూద్దామని బయలుదేరాక అంతా నానుకుంటూ వచ్చాను, బంగారు కొండలు మీరు కనపడ్డారు, మీ ఇల్లు కనపడింది అని చెప్పి చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. పిల్లాడికి ఎంత వయసు, మీకు ఎంత వయసు, ఇల్లు ఏమిటి, వాకిలు ఏమిటి, ఏముంది ఏమి లేదు అన్నీ కనుక్కున్నాడు. అంతా కనుక్కుని సరే ఆవిడ ఇంకేం చేస్తుంది, గంజి రేపొద్దుటికి బ్రేక్ఫాస్ట్ ఉంచుకున్నది ఇచ్చేసింది, తాగేశాడు. పక్కేయమ్మా అన్నాడు. ఓ కుంపటి వెలిగించి పెట్టుకున్నారు. ఉయ్యాల్లో చంటివాడు ఉన్నాడు. వీళ్ళిద్దరికీ చెరుకో మంచం ఉంది భార్యాభర్తకి. ఆయనకు కూడా ఓ పక్కేశారు. వెచ్చడి దుప్పటి నువ్వు ఇవ్వకపోతావా ఇంత చల్లో అన్నాడు. చచ్చినట్టు పాత బొంత చిరుగుల బొంత వేద్దామన్నా కుదరలా. ఏదో ఇచ్చింది, అవి కప్పుకొని పడుకున్నాడు. తెల్లవారింది. లేచేశాడు, పక్కా దుప్పటి మడత పెట్టేశాడు. అన్నీ మీరు ఇంత సహాయం చేశారు, బుద్ధిమంతులు, రాత్రి పడుకోబెట్టారు, జావిచ్చారు, గంజిచ్చారు, మరి మీరు అడిగినా అడగకపోయినా 3 వరాలు ఇస్తా, కోరుకోండి ఏం కావాలంటే అది అన్నాడు. ఈ కోరుకోండి అనేసరికి అంతకుముందు ఇట్లా ఒగ్గుగా ముసిలిగా ఒక రకంగా ఉన్న ఆయన రాత్రి ఉన్నట్టుగా ఇప్పుడు లేడు, కొంచెం దిట్టంగా కనపడుతున్నాడు. మనిషి కొంచెం సాగినట్టున్నాడు, మొహంలో ఏదో వికాసం కూడా వచ్చింది ఆయనకి. 3 వరాలు అడిగేసరికి వీళ్ళు బాగా ఆలోచించారు. ఇద్దరు ఆలోచించి ఏం చేద్దాం అని అనుకున్నారు. ఈయన ఏమనుకున్నాడు, ఈయనకి ఎప్పటి నుంచో కోరిక ఏమిటి, చంటివాడికి మీసాలు రావాలి. నాకేం కోరికలు ఉన్నాయండి, కోరికలు ఏం లేవు, నా చంటివాడికి మీసాలు వస్తే చాలు. ఈవిడేం కోరుకుంది, ఏది ముట్టుకుంటే అది ఇంత బారైపోవాలి అని కోరుకుంది. ఈవిడేమనుకుంది, పొద్దున్నే బంగారపు కాసు తీసి ముట్టుకుంటే అది ఇంత పొడుగు కడ్డీ అయిపోతుంది. ఏ బెండకాయో ముట్టుకుంటే ఒక బెండకాయ ఇంత బారు సాగిపోయి ఒక పూటకు సరిపోతుంది. వంకాయ ముట్టుకున్నా వంకాయ ఇంత పొడుగు అయిపోయింది. 10 వంకాయలు దొరకకుండా ఓ వంకాయ దొరుకుంటే కూర అయిపోదు. తోటకూర కాడ ఇంత ఉంటుంది, దాన్ని పుచ్చుకుంటే 10 కాడల సైజు అయిందనుకో, ఒక్క కాడే సరిపోతుంది. బంగారు కాసు పుచ్చుకుంటే ఇంత అయిపోతుంది. అవి ఊహించుకుని నేను ఏది ముట్టుకుంటే అది సాగిపోవాలి అని కోరుకుంది. అయిందా? ఆయన ఏం చేశాడు, అలాగే ఈ 2 కోరికలు తీరాక మీకు నచ్చితే 3వ వరం కూడా ఇస్తానే అని చెప్పి వెళ్ళి వాకిట్టు కూర్చున్నాడు. ఇంతలో ఉయ్యాల నుంచి కేవ్వమని కేకమైనప్పటికీ పిల్లాడు మొయ్యోమని బొత్తుకుంటున్నాడు. తీరా చూస్తే 10వ నెలల చంటి పిల్లాడికి పెద్ద పెద్ద బొంగ మీసాలు వచ్చేసి ఆ మీసాలు గుచ్చుకుని కొయ్యోమని వడిగి ఏడుపు. ఈవిడేం చేసింది, అయ్యో అని ఉయ్యాల దగ్గరికి వెళ్తూ పెద్దగా తుమ్మొచ్చింది, హాచ్ తుమ్ము వచ్చేసరికి ఏం చేస్తాం, ఆటోమేటిక్గా ముక్కు ముట్టుకుంటావా, ముక్కు ముట్టుకోగానే ముక్కు ఇంత పడుకుని సాగిపోయి నేలకు తగులుతాం. ముట్టుకుంది కదా, ఏది పట్టుకుంటే అది పొడుగైపోవాలి. ఉయ్యాలు పుచ్చుకుంటే ఏమయ్యేదో ముక్కు పుచ్చుకుంది. ఇంకేముంది చూసుకున్నారు ఇద్దరు. పిల్లాడికి మీసాలు వచ్చేసాయి, ఈవిడ ముక్కు ఇంత పొడుగు సాగిపోయింది. ఇహ లబో దిబో, అయ్యయ్యో ఇదేమిటి ఇట్టాటి కోరికలు కోరుకున్నాము, ఈ చంటివాడికి మీసాలేమిటి, వాడేమో మొయ్యోమని ఏడుస్తున్న రోజు చక్క చిలకలాగా నవ్వుతూ నిద్రలేచే పిల్లవెధవ ఏడ్చేడ్చి శోకాలు పెట్టేస్తున్నాడు. ఆ మీసాలతోటి వాడిని వాడికి ఏం పాలిస్తారు, ఏం అన్నం పెడతారు. లబో దిబో, ఆవిడేమో ఇదేమిటి ఈ ముక్కుతో వీధిలోకి ఎలా వెళ్ళాలి, ఇది సాగిపోయింది, ఇంకా ఏమేమి సాగిపోతాయో ఆ భయం పట్టుకుంది ఆవిడకి. సరే అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. ఆయన వీధి వాకిట్లో అరుగు కొసన దిగడానికి సిద్ధంగా అరుగు కొసన కూర్చుని ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు చూస్తే ఈ 2 వరాలు ఇచ్చిన ఆయన ధగధగలాడే బట్టలతోటి తలతల్లాడుతూ నుంచునున్నాడు. ముష్టిగా ముసిలిగా బైరాగిగా అలాగ లేడు, బాగున్నాడు. బాబుని మీకు దండం పెడతాము, మాకు ఇచ్చిన 2 వరాలు తీసేసుకొని ఆయన అదే మా 3వ వరం అనుకో. మేమేమనుకున్నాం, ఈ 2 వరాలతోటి ఏమిటో పెద్ద అయిపోతాం అనుకున్నాం, పెద్ద కాదు ఇదైపోయాం. తీసేసుకో బాబు మీ 3వ వరం, ఇవన్నీ తీసేసుకుంటే ఆయన నవ్వుతూ తీసేసుకున్నాడు. సరే అన్నాడు. పిల్లాడు ఏడవడం మానేశాడు. ఈవిడ ముక్కు మామూలు సైజుకి వచ్చేసింది. ఆయనకి రెక్కలు వచ్చేసాయి. ఆ బైరాగికి ఆ రెక్కలు ఎగరేసుకుని వెళ్ళిపోయాడు. ఊళ్ళో ఉన్న పురోహితుడిని అడిగారు, ఏమిటో ఇట్లా జరిగింది మా ఇంట్లో అంటే, ఆయన ఎవరికైనా ఓ 3 వరాలు ఇవ్వాలి, సహాయం పొందాలి, వరాలు ఇవ్వాలి అని కొంతమంది గంధర్వులకేవో శాపాలు ఉండుంటాయి. ఆయన మీ ఇంటికి వచ్చాడు, మీరు సహాయం చేశారు, మీ బాకీ ఆయన తీర్చేశాడు అంతే.
ఇప్పుడు వరాలు కనుక మీరు తెలివిగా అడుగుంటే ఆయన దొరికేవాడు. కానీ ఇవి మళ్ళీ వెనక్కిపోయే వరాలి. అందుకని ఆయన ఒక దెబ్బకే వెళ్ళిపోయాడు అవతలకి అని చెప్పారు. ఇక వీళ్ళు చేసేదేముంది, ఇంటికి వచ్చిన గంధర్వుడితోటి పిచ్చి వరాలు 2 అడిగి ఆ పిచ్చి వరాల్ని పిచ్చి అవకాశాలు తీసుకున్న 2 వేరే అవకాశాలని సరి చేసుకోవడానికి 3వ అవకాశం తీసుకుని ఓ దండం పెట్టి ఊరుకున్నారు. ఆయన కాస్త వెళ్ళిపోయాడు. వీళ్ళు యథాప్రకారం మామూలుగా జాగ్రత్త జీవితాలతో ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. కానీ నిజంగా అలాంటి అవకాశం ఉంటే వెంటనే చెప్పలేకపోతాం రమ్మగారు. నీకేం కావాలి అని అడగంగా అంటాం పైకి, తీసుకోవాలి, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలి, నానా ప్రశ్నలు అనమాట. వెంటనే కళ్ళు పైకి వెళ్ళిపోతాయి. మనకి ఏం కావాలి, అసలు నీకేం కావాలి అని అడిగినా కూడా చాలా మంది జయ నీకేమి ఇష్టం అని అడిగితే చెప్పలేరు జయ. నిజంగా ఎక్కడ నువ్వు హ్యాపీగా ఉంటావని ఫీల్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఇప్పుడు సినిమాటిక్గా నేర్చుకున్నారు కానీ జనాలు నిజానికి రాదు. అవన్నీ ఒక లిస్టు పెట్టుకుని ఎవరిని అడిగితే చెప్పడానికి రాసి పెట్టుకుంటున్నారు. నిజంగా ప్రశ్న అడిగితే అసలు నీకేం కావాలి అని అడిగితే చెప్పలేకపోతాం. మీకేం కావాలి రమ్మగారు? తెలియజేయ నాకు కూడా కదా రమ్మగారు. అసలు మనకి ఏం కావాలి అనే విషయం క్లారిటీ లేదు. మనం నిజంగా నేను నాకు అది కావాలి అని నేను చెప్పలేను. అది వచ్చాక ఇంకోటి ఏదో లేదనిపిస్తుంది కదా. మారిపోతూ ఉంటాయి, మానవ సహజమేమో. అంతే, ప్రయారిటీస్ మారిపోతుంటాయి కదా, కోరికలు మారిపోతాయి. రైట్ రమ్మగారు. నమస్తే. నమస్తే.